ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం త్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావతన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరిత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. యాజ్ యూజువల్ మనం మన క్లాస్ని కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులకి అంకితం ఇచ్చుకుందాము. వీడియో అది అవుతుంది. అదే చూసాను. రోజు ఏదో ఒకటి అవుతుంది మనకి. సరే, నేను ఇందులో పెడతాను. ఇక్కడ కొంచెం నన్ను స్పాట్లైట్ చేయండి. ఇప్పుడు ఓకేనా మాతాజీ? కనిపిస్తుంది కదా ఇందులో క్లియర్గా? సో ఇవాళ మనము ప్రకృతి పురుషుడు చైతన్యం అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగము దాని గురించి చదువుకుంటున్నాము. అయితే ఏంటంటే ఇవాళ మనం చదువుకునే దానికంటే ఫస్ట్ మనం ఒకసారి చెప్పుకుందాం. మనం చెప్పుకున్నాము 3 పార్ట్స్ అని చెప్పి. అంటే భగవద్గీతని 3 పార్ట్స్గా మీ వాయిస్ వినిపించట్లే మాతాజీ. వాయిస్ పోయింది మాతాజీ, వాయిస్ రావట్లేదు. వాయిస్ వినపడట్లే మాతాజీ. అందులోంచి ఎగ్జిట్ అయిపోయా కదా నేను. ఇప్పుడు పని చేస్తుంది. శ్రీనివాస్ ప్రభు చెప్తున్నారు, అందుకే అట్లా అవుతుంది. అదే అందుకనే ఇదైనట్టు. మళ్ళీ నేను లాగిన్ అవుతాను. మాతాజీ నేను ఎగ్జిట్ అవుతా మాతాజీ. అది లేదు మీరు ఉండండి, నేను జాయిన్ అయ్యాక మీరు నన్ను కోహోస్ట్ చేయండి. నన్ను కోహోస్ట్ చేయండి. Recording in progress. అంతవరకు చిన్నాడు లాంటి వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో నిన్న మనము ఏం చెప్పుకుంటున్నామంటే భగవద్గీతని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ 6 చాప్టర్స్ని ఏమనుకున్నాము? హరిబోల్ ఫాస్ట్గా. కర్మయోగం.
కర్మయోగం అంటే జీవి గురించి చెప్పుకున్నాం. తర్వాత సెకండ్ వచ్చి భక్తి యోగం. భక్తి యోగాలో భగవంతుడి గురించి చెప్పుకున్నాం మనం. నిన్నటితో భక్తి యోగ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ది వచ్చి ఏం చెప్తాము? అది బోల్ జ్ఞాన జ్ఞానయోగం. జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో ఏంటంటే ప్రకృతి గురించి చెప్తున్నారు. ప్రకృతిని మధ్యలో పెట్టి జీవుడి గురించి భగవంతుడి గురించి చెప్తారనమాట. అదే మనం కర్మయోగం చెప్పేటప్పుడు జీవుడిని మధ్యలో ఉంచి ప్రకృతి గురించి భగవంతుని గురించి చెప్పి మనకి ఫస్ట్ కర్మయోగంలో చెప్పారు. అలాగే భక్తి యోగంలోకి వచ్చేటప్పటికి భగవంతుడి మధ్యలో ఉండి జీవుడు ప్రకృతి గురించి చెప్పారనమాట. ఇప్పుడు ప్రకృతి మధ్యలో ఉంటుంది, జీవుడు భగవంతుడి గురించి చెప్తారు. ఓకే, క్లియర్ కదా? సో ఇప్పుడు మనం జ్ఞానయోగం గురించి తెలుసుకుంటున్నాము. అయితే భగవంతుడిని తెలుసుకోవడానికి నిజంగా జ్ఞానం అవసరమా లేదా, అవసరం అవుతుంది అని ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? యాజ్ యూజువల్గా నిన్న మనం కొన్ని చాప్టర్లో చెప్పుకున్నాం కదా, ఒక్కసారి దాన్ని రివైజ్ చేసేసుకుందాము. ఏంటి, నిన్న చాలా చిన్న చాప్టరు 20 శ్లోకాలతోటే ఉంది. తర్వాత మనం ఏం చెప్పుకున్నాము? భగవంతుడిని ఎవరు నిరాకార స్వరూపాన్ని పూజిస్తారా, ఆకారం భగవంతుడిని అర్చ విగ్రహంలాగా పూజిస్తామని చెప్పుకున్నాం. వాళ్ళే బెస్ట్ వాళ్ళు అని చెప్పుకున్నాం. తర్వాత భగవంతుడికి ఎలాంటి వాళ్ళంటే ఇష్టము అని కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని తెలుసుకున్నాం అనమాట. అలాంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళందరినీ అంటే భగవంతుడికి చాలా ఇష్టము అని చెప్పుకున్నాము. తర్వాత ఏంటంటే భగవంతుడు మన కోసము మంచి చేస్తాడు అనే సంగతి కూడా మనం తెలుసుకొని నిన్న పరమాత్మ అంటే ఏంటి తెలుసుకొని భక్తుల యొక్క అంటే శుద్ధ భక్తుల యొక్క గుణగణాలు తెలుసుకుంటూ వాళ్ళు ఎలాంటి వాళ్ళైతే భగవంతుడు ఇష్టపడతాడు, ఆయనకి చాలా ప్రియమైన వాళ్ళు ఎవరు అని నిన్న తెలుసుకున్నాం. ఇవాళ మన కొత్త అధ్యాయము, కొత్త పార్ట్, థర్డ్ పార్ట్లోకి జాయిన్ అవుతున్నాము. ఇందులో ఏంటంటే యాజ్ యూజువల్ మనకి అర్జునుడు ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా, ఇదేంటి అదేంటి అని. అలాగే ఈ చాప్టర్లో కూడా అర్జునుడు క్వశ్చన్స్ అడిగాడు అనమాట. ఇక్కడ ఒకే శ్లోకంలో 6 క్వశ్చన్స్ అడిగాడు. ఆ 6 క్వశ్చన్స్ ఏంటంటే శ్లోకంతో మనం చదువుకుందాం. ఈ 6 శ్లోకాలు ఏంటంటే ఇది నిన్న మనం చదువుకున్నాము, చెప్పాం కదా, దేవాది దేవుడు అంటే ఎవరు, వ్యక్తిత్వం, ఆయన్ని ఎలాంటి వాళ్ళు ఆరాధిస్తారు అని. తర్వాత ఎంపికలు 4. నువ్వు మనసు లగ్నం చేయలేకపోతే గనక యోగం చేయమన్నారు, ధ్యానం చేయమన్నారు. అదిలోగా చేయకపోతే గనక నా కోసం కర్మ చేయమన్నారు. అది కూడా చేయలేకపోతే గనక నువ్వు చేసిన కర్మలన్నిటికీ నాకు ఇవ్వు, నాకు అర్పించు అని చెప్పారు. అది ఆప్షన్, ఎలాంటివి ఎంపిక చేసుకోవాలని. తర్వాత భక్తుల్ని ఎలాంటి వాళ్ళని భగవంతుడు ఇష్టపడతాడు అంటే చాలా ఈ ఇష్టపడతాడంటే నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తాను అని చెప్పి ప్రతి చోట చెప్పారు కదా, అలాగనమాట. సో ఇక్కడికి వచ్చేప్పటికి క్షేత్రజ్ఞ విభాగము దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ సుందర విగ్రహం, త్రిభంగి ఆకారంలో భగవంతుడు ఉన్నారు, దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, తెలివైన ప్రశ్నలుట. అంటే వైజ్ అంటాం కదా, వైజ్ పీపుల్ అని అంటే కొంచెం మంచిగా అలాగే తెలివిగా ఉండి ఆలోచించి చేసే వాళ్ళని వైజ్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా తెలివిగా, ఎవరు, అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. తర్వాత జ్ఞానం యొక్క అంశాలు ఏంటి అని తెలుసుకుంటాము. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అని తెలుసుకుంటాము. తర్వాత జ్ఞానోదయం అంటే నిజమైన జ్ఞానం అంటే ఏంటి, అది ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనం పరమాత్మని ఎలా తెలుసుకోగలుగుతాము అనేది మనం ఈ 4 పాయింట్స్ ఇవాళ చాప్టర్లో తెలుసుకుంటాం. అయితే ఫస్ట్ టాపిక్ వచ్చి తెలివైన ప్రశ్నలు. ఆ తెలివైన ప్రశ్నల్లో ఫస్ట్ ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ క్వశ్చనే అది ఈ చాప్టర్లో ఫస్ట్ శ్లోకంలోనే అడుగుతున్నాడు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఎవరన్నా ఒకళ్ళు చదవండి, ఫాస్ట్ గా చెప్పుకుందాము, టైం తీసుకోకుండా. ఎక్కువ పెద్ద చాప్టర్ కదా. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు పలికాను, ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గురిచియు మరియు పురుషుని భోక్త గురిచియు క్షేత్రమును గురిచియు మరియు క్షేత్రం నెరిగిన వాణిని గురిచియు జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యమును గురిచియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికాను, అది కూడా చదివి. ఓ కౌంతేయ, శ్రీకృష్ణ భగవానుడు పలికాను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇందులో ఏంటంటే 6 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి,
క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, తర్వాత జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి. సో ప్రకృతి, పురుషుడు, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. ఈ అంటే ఏంటి అని కేశవ అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఈ 6 లక్షణాలు క్వశ్చన్స్ అడిగినప్పుడు కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఇవే ఇక్కడ క్షేత్రజ్ఞ, ప్రకృతి, పురుషుడు, జ్ఞానం, జ్ఞేయం. ఈ 6 క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈ 6 క్వశ్చన్స్ లో మనం ఆన్సర్ తెలుసుకునే ముందు ఇక్కడ వీటికి ఆన్సర్లు ఇచ్చారు. దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఆల్రెడీ కృష్ణుడు 2వ శ్లోకంలో చెప్పేశారనమాట. ఓ కౌంతేయ అంటే కుంతిపుత్రుడా అని పిలుస్తున్నారు. ఈ దేహాన్ని క్షేత్రం అంటారని, ఆ దేహం గురించి తెలుసుకున్న వాళ్ళని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారు. అంటే ఈ దేహము క్షేత్రం అన్నమాట. దీని గురించి తెలుసుకున్న వాళ్ళు క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఇక్కడ మనం కాసేపు మాట్లాడుకుందాం. అయితే క్షేత్రజ్ఞుడు అంటే మనము అని చెప్పుకుంటాం, కానీ మన దేహంలో ఇంకొకళ్ళు కూడా ఉన్నారనమాట. ఎవరు? భగవంతుడు ఉన్నారనమాట. అయితే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే మన మన అర్జునుడు అడుగుతాడనమాట. మనం దేని గురించి తెలుసుకుంటాము, అయితే మన గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం కానీ ఇంకొకళ్ళ గురించి తెలియదు. ఇప్పుడు చూడండి, నాకు తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, నాకు మాత్రమే తెలుస్తుంది. నా శరీరంలో ఏమైనా మార్పులు అవుతున్నాయి అనుకోండి, ఏదో ఆలోచిస్తున్నాను, ఇంకేమన్నా చేస్తున్నాను, బాధ అనుభవిస్తున్నాను అంటే నాకు మాత్రమే తెలుస్తుంది. అన్లెస్ అంటే నేను ఇంకెవరికన్నా చెప్పితే గానీ వాళ్ళకి తెలియదు అనమాట. నేనేదో బాధ అనుభవిస్తున్నాను, తలకాయ నొప్పిగా ఉంది, నిద్ర వస్తుంది, ఇంకేమన్నా నేను చెప్తే గానీ తెలియదు. ఈవెన్ ఆకలేస్తున్నా సరే తెలియదు. అయితే ఇంకొకళ్ళ మనసులో ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, సో ఇక్కడ నాకు సబితా మాతాజీ కనిపిస్తున్నారు. సబితా మాతాజీకి ఆవిడకి ఏమన్నా అనిపిస్తుంది అనుకోండి, నాకు తెలియదు అనమాట. ఆవిడలో ఏముందో ఆవిడకే తెలుసు, నాకు తెలియదు. కానీ భగవంతుడికి మాత్రము అందరిలోనూ, ప్రతి ఒక్కళ్ళలోనమాట, నాలోనే కాదు, ఆవిడలోనే కాదు, ఇంకా ప్రతి జీవిలోనూ ఏం జరుగుతుందో, ఏంటి, ఏం మార్పులు ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నారు అన్ని భగవంతుడికి తెలుస్తుంది అనమాట. ఆయన పరమాత్ముడిగా మనందరి That శరీరాలను is correct. That is not correct decision. సో అలాగా మా భగవంతుడికి అందరి విషయాలు, అందరి జీవుల్లో ఏమేమి ఉన్నాయో అన్ని తెలుస్తాయి అనమాట. అందుకని ఆయనని కూడా క్షేత్రజ్ఞ అని అంటారనమాట. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అని. సో ఇప్పుడు ఏమంటారంటే భగవంతుడు మన శరీరంలో కూడా ఏం జరుగుతుంది, మనలో ఉంది, దాని గురించి తెలుసుకుంటారు కాబట్టి ఆయన్ని జ్ఞాత అని కూడా అంటారనమాట. సో అది ఏంటంటే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు మనము క్షేత్ర అంటే ఏంటి తెలుసుకున్నాం, క్షేత్రజ్ఞ అంటే ఏంటి తెలుసుకున్నాము. తర్వాత మనకి ఏంటంటే ఈశ్వర, ప్రకృతి అనేవి ఉంటాయన్నమాట. అయితే ప్రకృతి లేదా ప్రపంచం, ఈ ప్రకృతి గురించి అన్నమాట. మనకి వాటి మధ్య ఉండే సంబంధాల గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మనం భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఏంటి, మనం ఏదన్నా చదవాలి, మన ఇంటర్నెట్ స్క్రిప్చర్స్ కానీ అవేమన్నా చదవాలి. అయితే ఈ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే దానికి మనం నేర్చుకునేది జ్ఞానం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకున్నాం. క్షేత్ర అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకున్నాం. అయితే ఈ 3 చెప్పిన తర్వాత ఇంకా అర్జునుడికి ఇంకా ఏం చెప్తున్నారంటే, అర్జున ఆగు, నేను ఇంకా ఈ క్షేత్రం గురించి నేను ఇంకా వివరంగా చెప్తాను అని చెప్పేసి చెప్తున్నారనమాట కృష్ణుడు. చెప్తూ ఏం చేస్తున్నారంటే, మనం రావట్లే కదా, వెళ్ళిపోయిందా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన శరీరము ఎలా నిర్మింపబడింది అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఈ 6 విషయాల్లో మనం ఇప్పుడు క్షేత్రజ్ఞ, జ్ఞానము గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే మన శరీరంలో ఇంకొకటి పరమాత్మ అని ఉన్నారు. ఆత్మ కాకుండా పరమాత్మని సూపర్ సోల్ అంటాం అనమాట. అలా తెలుసుకునేదాన్ని జ్ఞానము అని అంటారు. సరే, ఈ వీటిల్లోకి మనం అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు వద్దాం వీటిలోనికి. దీనికి సమ్మరి అంతే. ఇందులో కూడా అదే ఉన్నాయి. శరీరంలో 24 మూలికలు ఉన్నాయని చెప్తున్నారు. 24 ఏంటంటే ఇది కూడా పరమాత్మ, ఆత్మ ఎలా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ 24 ఈ అంశాలతోటి మన శరీరం తయారైంది అని చెప్పి, ఫస్ట్ 5 ఏంటంటే పంచభూతాలు అన్నమాట. మనకు తెలుసు కదా పంచభూతాలు. హరిబోల్. భూమి, ఆకాశం, నిప్పు, కనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి మన దగ్గర. మనకి ఏంటంటే ఏమేమి ఉంటాయి,
మన ముక్కు, నోరు, చెవి ఇవన్నీ ఉంటాయి కదా! వర్కింగ్ ఆర్గాన్స్ అంటారు. వాటిని జ్ఞానేంద్రియాలు అని అంటారనమాట. తర్వాత కర్మేంద్రియాలు అని అంటారు. కాళ్ళు, చేతులు, ఈ జననేంద్రియాలు అంటాం కదా! అవి అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాల్లో ఏంటంటే కళ్ళు వాటి చేసే పనులు కూడా ఉంటాయి. కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, శరీరం స్పర్శ తెలుస్తుంది, నాలిక రుచి చూస్తుంది కదా! అలాగా. ఇవి 10 ఉంటే జ్ఞానేంద్రియాలు వాటి వర్క్, కర్మేంద్రియాలు 5 మొత్తం 15 అయినాయి. తర్వాత పంచభూతాలు 5 20 అయినాయి. అవునా? లెక్క కరెక్టే కదా! తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం 3 23 అయినాయి. తర్వాత ప్రకృతి. సో, ఒక మనిషి యొక్క ఇది ఏంటంటే శరీరము ఈ 24 ధాతువులతోటి నిర్మింపబడి ఉంటుంది అని చెప్తున్నారనమాట. అయితే ఈ 24 ధాతువులు కాకుండా ఇవి చేస్తూ ఏంటంటే శరీరము ఇంకొన్ని పనులు కూడా చేస్తుంది అని. ఇంకా 6 పనులు చేస్తుందట. ఏమిటి ఆ 6 పనులు చేస్తుంది అంటే, ఒకటి మనం జన్మిస్తాం. రెండోది మనము ఏం చేస్తాము, తర్వాత పెరుగుతూ ఉంటాం. తర్వాత ఇంకొకళ్ళకి జన్మనిస్తాం. తర్వాత మనము ఇంకొకటి మనము ఇదే అవుతాం. ఏమంటారు దాన్ని? ఒక్క నిమిషం. డిటీరియరేట్ అవుతాం. దాన్నేమంటారంటే క్షీణించడం అంటాం. తర్వాత మళ్ళీ మరణించడం అన్నమాట. ఇలాగా 6 ఉంటాయి. ఒకటి జన్మిస్తాము, వృద్ధి పొందుతాం. అంటే పెరుగుతూ ఉంటాం కదా! తర్వాత మన శరీరాలని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకొకళ్ళకి జన్మనిస్తాం. అది ఉత్పత్తి అంటాం కదా! అది. ఇప్పటికి 4 అయినాయి. తర్వాత మన శరీరం శిథిలమైపోతుంది. తర్వాత మరణిస్తాం. ఈ 6 విషయాలు కంపల్సరీగా ప్రతి శరీరంలోనూ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకు? మనలో జీవాత్మ ఉంది కాబట్టి మనము ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఆత్మ ఉంటేనే కదా మనిషిలో చలనం ఉంటుంది అంటాం కదా! సో, అట్లాగా. అదే జడ పదార్థాలు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిలో ఇలాంటిది జరగదు. ఒక్క క్రియ జరుగుతుంది. అది డిటీరియరేషన్ అన్నమాట. అదొక్కటే జరుగుతుంది అని. అయితే ఈ విషయాల గురించి, ఒక జీవి గురించి, వీటన్నిటి గురించి చెబుతూ కృష్ణుడు ఏం చెప్తాడంటే, వీటన్నిటి గురించిన విషయాలు అంటే మన శరీరము 24 తత్వాలతోటి తయారు చేయబడింది అని చెప్తూ, ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ ఉన్నాయట? మన వేదాల్లో వాటన్నిటిలోనూ, వేదాంత సూత్రాల్లోనూ వాటన్నిటిలోనూ ఉన్నాయట. వ్యాస భగవానుడు అవి రాసి ఉన్నారు కదా! వాటన్నిటిలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందులో చాలా విశదీకరంగా రాయబడి ఉన్నాయి. నేను వాటిని కొంచెం అంటే క్లుప్తంగా చెప్తాను, బ్రీఫ్‌గా చెప్తాను అని చెప్పి కృష్ణుడు ఇవే చెప్తున్నాడు అనమాట. సో, ఒక మనిషి యొక్క ఒక జీవి అనేవాళ్ళు ఇలాగ ఉంటారు అని చెప్పేసి చెప్తూ, ఈ భౌతికమైన అంటే జడ పదార్థాలు, ఈ మొబైల్ ఫోన్ కానీ, రిమోట్లు కానీ, ఇంకేవేవైతే ఉంటాయో వాటన్నిటిలోట ఇది ఉండదు. ఆత్మ ఉండదు కాబట్టి అవి ఏంటంటే అవి వాటిల్లో ఒక్కటే ప్రక్రియ జరుగుతుంది. అది డిటీరియరేషన్ అనమాట. నాశనం అంటే అది తర్వాత కొంచెం ఇదే అయిపోవడం అనమాట. ఏంటంటే వృద్ధి చెందకుండా ఆగిపోయి ఇది అవుతుంది కదా! దాన్ననమాట. అదొక్కటే అందులో జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి కొంతమంది అనుకుంటారు, నేనే ఎందుకు ఇలా ఉన్నాను? నేనే ఎందుకు అలా ఉన్నాను? నా కర్మకి నేనే ఎందుకు ఇట్లా అనుభవిస్తున్నాను? అలా అని అనుకుంటారనమాట. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మనము చేసిన కర్మని బట్టి మనకి జన్మ అనేది వస్తుందనమాట. ఈ శరీరం అనేది వస్తుంది. ఇప్పుడు మనం పూర్వజన్మలో అంటే మనం ముందు జన్మలో మనము ఎప్పుడైనా సరే మనం ఒక విత్తనం నాటుతాం అనుకోండి. ఆ విత్తనాన్ని నాటితే మనం ఏది విత్తనం నాటితే అది వస్తుంది. అలాగే కొన్ని విత్తనాలు వేసి ఉంచుతాం అనుకోండి. వాటిల్లో కొన్ని తొందరగా మొలకెత్తుతాయి. కొన్ని స్లోగా మొలకెత్తుతాయి. కొన్నేమో తర్వాత ఎప్పుడో మొలకెత్తుతాయన్నమాట. అలాగే మనము జన్మ తీసుకొని మనం ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనో, కొన్ని వీటిలోనో మనం ఆ కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది కాబట్టి, అయితే సత్యాన్ని ఎవరైతే మనం కిందటి జన్మల్లోనూ వాటిల్లోనూ చేసుకున్న వాటి ఫలితమే మనం ఇప్పుడు ఈ శరీరాన్ని పొందాము, ఇలా అనుభవిస్తున్నాము అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. ఆ సత్యాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవంతుణ్ణి నిందించకుండా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి పరిస్థితిని అంగీకరిస్తారనమాట. అంగీకరించి వాళ్ళ మీద వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ జీవితం మీద. ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే, ఈ భవిష్యత్తులో అంటే ఇప్పుడు నాకు
జరుగుతున్న దానికి మార్పు రావాలి. నేను ఇలాంటివి ఇంకా అనుభవించకుండా ఉండాలి అంటే, అంటే ఫ్యూచర్‌లో నేను ఇంకా మంచిగా ఉండాలి ఇది అంటే, మనం ఏం చేయాలి? మన భవిష్యత్‌ని మనమే సరిదిద్దుకోవాలనమాట. మనం సరిదిద్దుకోవాలి అంటే ఏం చేయాలి? ఏంటి? అని మనం భక్తి యోగా వాటన్నిటిలో కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే, ఈ క్షేత్రము అంటే ఈ శరీరం ఏదైతే ఉందో, మనం ఆల్రెడీ నాటుకున్న విత్తనాల భూమి లాంటిదనమాట. అది చెబుతూ మనం ఎలాంటి విత్తనాలు నాటుతామో, ఏం చేస్తామో ఆ విత్తనాలు అనేవి కర్మలు. ఆ కర్మల ప్రతిఫలమే మనకి మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా లభిస్తుంది అని. కాబట్టి మనం నేనెందుకు ఇలా ఉన్నాను, నేనే ఎందుకు బాధపడుతున్నాను అని బాధపడకుండా మనం ఏంటంటే మన కర్మ ఫలితమే ఇది అని చెప్పి మనం అర్థం చేసుకొని ఆ కర్మ ఫలితాన్ని మనం ఎలా మార్చుకోవాలి అని భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనే నిర్ణయం మనం తెలుసుకోవాలన్నమాట. ఇది నిజమైన జ్ఞానము అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా పొందాలి? ఈ జ్ఞానాన్ని ఎక్కడ మనకి ఏ యూనివర్సిటీల్లోనూ, ఏ కాలేజెస్‌లోనూ, స్కూల్స్‌లోనూ మనకి ఎప్పుడు చెప్పరనమాట. ఎక్కడా చెప్పరు. మనం ఇది మన గురువుల ద్వారా అంటే పారంపరికంగా వస్తున్న గురువుల ద్వారా మాత్రమే మనం ఈ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము అని. ఇది నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందగలిగితే గనక మన జీవితాన్ని భవిష్యత్తులో మన జీవితాన్ని ఎలా సరిచేసుకోవచ్చు, మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని అలా మన జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి శ్రీల ప్రభుపాద అమెరికా వెళ్తారట. అక్కడ మాంచెస్టర్ యూనివర్సిటీలో అనే ఏదో ఉంది. ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఇది లెక్చర్స్ ఇస్తూ ఉంటారనమాట. లెక్చర్ ఇచ్చినప్పుడు అడుగుతారనమాట. ఏంటి మీ యూనివర్సిటీ ఉంది కదా, అందులో ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా? అది ఆత్మ గురించి తెలుసుకునే టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా అని అడుగుతాను. అందరూ సైలెంట్‌గా ఉంటారనమాట. సైలెంట్‌గా ఉండి ఏం మాట్లాడరు. అసలు ఆత్మ అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కూడా ఏంటి అని ఎవరికీ తెలియని కూడా తెలీదు. అప్పట్లో కాదు. తర్వాత శ్రీల ప్రభుపాద వెళ్ళి వాళ్ళందరికీ జ్ఞానం ప్రసాదించి చెప్పే వరకు కూడా. ఇప్పుడు కూడా మనం భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని మనం చదువుతున్నాం కాబట్టి మనకి అసలు మనం దేహం కాదు, మనం ఆత్మ అన్న జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నాం అన్నమాట. ఇది ఇది జ్ఞానం. ఇప్పుడు మనం క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞ గురించి, జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఈ 3 మీకు అర్థమైనాయి కదా? హరిబోల్. అర్థమయ్యాయి మాతాజీ. సో ఇప్పుడు జ్ఞేయం అంటే ఏంటి తెలుసుకుందాం. జ్ఞేయం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లభించిన జ్ఞానంతో తెలుసుకోవలసిన వస్తువు గురించి తెలుసుకోవడమే జ్ఞేయం అన్నమాట. ఇప్పుడు మనలో జీవాత్మ ఉంది, తర్వాత పరమాత్మ ఉంది. అంటే మనకి ఆత్మ ఉంది, జీవాత్మ ఉంది, తర్వాత పరమాత్ముడు భగవంతుడు పరమాత్ముడి రూపంలో ప్రతి జీవిలోనూ ఉంటారన్నమాట. చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు అందరిలోనూ ఉంటారు. ఇప్పుడు నాకు వీళ్ళు మంచిగా నచ్చలేదు, వీళ్ళలో ఉండను, వాళ్ళు బాగలేదు, నాకు నచ్చలేదు కాబట్టి నేను ఉండను, వీళ్ళు మన దేశస్తులు కాదు నేను ఉండను అని అలా ఉండదు. ఎలా అయితే సూర్యకిరణాలు అందరి మీద ఒకే రకంగా పడుతూ ఉంటాయో అలాగా భగవంతుడు కూడా అంతే అన్నమాట. బట్ సపోజ్ మీరు కొన్ని కుండలు తీసుకొని, కొండలు కానీ ఏమన్నా బౌల్స్ కానీ తీసుకొని బయట పెట్టారనుకోండి, నీళ్ళల్లో రౌండ్‌గా పెట్టి ఉన్నారు. అన్నిట్లోనూ సూర్యకిరణాలు ఒకే రకంగా పడతాయి. అంతేగాని ఒక గిన్నెలో పడతాను నీళ్ళల్లో, ఇంకో గిన్నెలో పడను అని అలా ఉండదన్నమాట. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే అందరిలోనూ అలా పరమాత్ముడు ఆ రూపంలో ఉండి ఉంటారు. ఈ జ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞేయం అంటారనమాట. సో ఇట్లాగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞేయం అని అంటారని మనము ఎగ్జాంపుల్‌తో కూడా తెలుసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయన అంతర్యామి. అంతా వ్యాపించి ఉన్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకని ఓమ్ని ప్రెజెంట్ అంటారు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పైగా భగవంతుడు సర్వజ్ఞుడు. ఓమ్నిసియంట్. ఆయనకన్నీ తెలుసన్నమాట. కానీ మనం ఏంటంటే మన శరీరంలో జరుగుతున్న పనులు గానీ, మనం ఏంటి అనే సంగతే మనకి తెలీదు. అలాంటిది వేరే వాళ్ళ గురించి మనం ఎలా తెలుసుకుంటాము? తెలుసుకోలేం. కాబట్టి మనకి ఈ జ్ఞానం అనేది ఏంటంటే వేరే అంటే ఈ ఆధ్యాత్మిక వాటి ద్వారానే మనకి ఈ జ్ఞానం లభిస్తుందన్నమాట. అప్పుడు భగవంతుడి గురించి మనం తెలుసుకుంటాము. పరమాత్ముడి గురించి తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇదంతా కృష్ణుడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆయనని జ్ఞాత అని కూడా అంటారన్నమాట. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ఏమన్నా మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలంటే వినయం అవసరం, నిగ్రహం అవసరం, క్షమ లాంటి మంచి మంచి గుణాలు ఏవైతే ఉంటాయో అవి అభివృద్ధి చెందితేనే మనలో మనం వెళ్ళి నేర్చుకోగలుగుతాం అన్నమాట. మీకు గుర్తుంటే మనము ఒక శ్లోకం చెప్పుకున్నాము. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మన వాళ్ళు ఉన్నారు, చెప్పండి ఎవరన్నా. ఎవరి దగ్గర గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అని చెప్పుకుంటాం మనం. విద్యా వినయ సంపన్నే
కంప్లీట్ చెప్పండి. అది అది పరమాత్ముడిని కనిపెట్ట. విద్యా వినోద సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని. అయితే ఏంటంటే అందరూ ఆ విద్యా వినయ సంపన్నాలు ఉన్న వాళ్ళట అందరిలోనూ భగవంతుడిని చూస్తామన్నమాట. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక మనిషికి క్షమాగుణం, వినయము అవన్నీ ఉంటేనే జ్ఞానం నేర్చుకోవచ్చు అని చెప్పాను. గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్తాను, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయా. సో అలా మనం వినయ విధేయులతో వెళ్ళి మనం గురువు దగ్గర జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ఆ జ్ఞానం మనకి వస్తుంది అనమాట. లేకపోతే జ్ఞానం అనేది ఎట్లా వస్తుంది, రాదు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు కావాల్సిన లక్షణాలు మెయిన్ ఈ 3 ఉన్నాయన్నమాట. అయితే ఈ 3 కాక ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే తెలుసుకుందాం. ఇక్కడ వీటన్నిటిలో ఈ స్లైడ్స్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అయితారని నేను ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! శరీరము ఈ ధాతువులతోటి వీటన్నిటితోటి తయారయ్యి ఉంది. సరేనా? చెప్పాం కదా! పంచభూతాలు, తర్వాత 10 జ్ఞానేంద్రియాలు, తర్వాత 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు అవి చేసే పనులు జ్ఞానేంద్రియాల కిందకొస్తాయి. తర్వాత సూక్ష్మ శరీరం, బుద్ధి, మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత ప్రకృతి. ఇవన్నిటిని కలిపి ఒక దేహం అనేది తయారవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆత్మ గురించి తెలుసుకున్నాము, పరమాత్మ గురించి తెలుసుకున్నాము. పరమాత్మ మనందరిలో ప్రతి వారిలోనే ఉంటారని చెప్పాం కదా! ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్‌ని ఇక్కడ పెట్టారు. ఎవరన్నా చదువుతారా? హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. పరమాత్మ ఆత్మ అన్ని శరీరములు ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు పరమాత్మ. ఆత్మ తన శరీరం గురించి మాత్రమే తెలుసును. ఒక నిమిషం. పరమ యజమాని మరియు ఒక నిమిషం అండి మాతాజీ. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఆత్మ అంటే మనం అన్నమాట, జీవాత్మ. మనం ఏంటి, మన శరీరం మాత్రమే గురించే తెలుసు మనకి. కానీ పరమాత్ముడికి ఏంటంటే అందరి విషయాల గురించి తెలుసు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫార్మర్ ఉన్నాడు, అంటే రైతు ఉన్నాడు అనుకోండి. ఆయన పొలంలో పంట వేయాలనుకుంటాడు. పొలంలో పంట వేయాలనుకున్నప్పుడు, పంట వేసినప్పుడు తను వేసిన విత్తనాలను బట్టి తనకొచ్చిన పంట అంటే క్రాప్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి నాకు ఎంత దిగుబడి వస్తుంది అని తెలుసుకోగలుగుతాడు. అదే వేరే వాళ్ళ దానిలో తెలుసుకోలేడు కదా! చూసిన తర్వాత ఏదో అందాజగా చెప్తారు కానీ వేరే వాళ్ళ దానిలో తెలుసుకోలేడు. అది ఎన్ని ఎకరాల భూమి, దాన్ని బట్టి అతను వేసిన పంటని గురించి నాకు ఇంత దిగుబడి వస్తుంది, అది అమ్ముకుంటే నాకు ఇంత డబ్బులు వస్తాయి, తర్వాత నేను ఏం చేయాలి అనేది అతను తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళ పొలంలో తెలియదు అనమాట. కానీ పరమాత్ముడికి అయితే ప్రతి విషయము అర్థమవుతుంది. అందరి శరీరాల్లోనూ ఆయన పరమాత్మగా ఉన్నాడు కాబట్టి ఇది ఇద్దరి మధ్య డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్. పరమాత్మ పరమ యజమాని మరియు నియంత్రకుడు. ఆత్మ ద్వితీయ యజమాని మరియు నియామకుడు. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే పరమ యజమాని మరియు నియంత్రకుడు. మనందరినీ నియంత్రించేది పరమాత్ముడే. నిన్న చెప్పుకున్నాము, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి అని. పరమాత్మ అందరి హృదయాల్లోనూ ఉంటారు కాబట్టి ఆయన మనల్ని నియంత్రిస్తూ ఉంటారన్నమాట. ఆయనే యజమాని, భగవంతుడు ఆయనే యజమాని. ఇక్కడ మనం వచ్చేటప్పటికి మన శరీరానికి మాత్రమే, మన దానికి మాత్రమే యజమాని అన్నమాట, జీవాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి. సరేనా? నెక్స్ట్. పరమాత్మ సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైనది. ఆత్మ భ్రమించేవాడు మరియు సేవకుడు. మనం ఎప్పుడు ఏంటంటే జీవాత్మ ఎప్పుడు భగవంతుడికి సేవకులమే అన్నమాట. మనము సర్వీస్ దీనిలోనే ఉంటాం. మనం ఎప్పుడు యజమానిత్వాన్ని కోరుకోము. అలాగే ఇప్పుడు ఏంటంటే పరమాత్మ అంటే ఏంటంటే ఆత్మ కంటే కూడా ఉన్నతమైన వాడు కాబట్టి ఆయనే నిజమైన యజమాని. ఆయన మనల్ని అందరినీ నియంత్రిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని అంటున్నాం కాబట్టి ఆయనే మనల్ని అందరినీ కూడా నియంత్రిస్తూ ఉంటాడు. కాబట్టి జీవాత్మ ఏంటంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు కానీ ఆయన మిగతా వాళ్ళకి అంటే భగవంతుడికి సేవకుడు అని ఇక్కడ ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఇవి రాశారనమాట. అయితే భౌతిక మూలం అంటే ఇప్పుడు మన శరీరము అన్నారు కదా, దీనిలో ఏంటంటే కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ కర్మక్షేత్రం అంటే, క్షేత్రం అంటే మన దేహం అన్నాం కదా, ఈ దేహము 24 ధాతువులతోటి నిర్మింపబడిందని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ నిర్మింపబడిన ఈ శరీరము ఏం కోరుకుంటుందట, ఎప్పుడు కోరికలతోటి, ద్వేషంతోటి, సుఖము, దుఃఖము వీటన్నిటి సముదాయాలతోటి జీవి యొక్క లక్షణాలు ఉంటూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే
ఇక్కడ జ్ఞానం దాని గురించి ఇక్కడ ఇచ్చారు. జ్ఞానం అంటే ఏంటంటే ఈ క్షేత్రం గురించి, అంటే ఈ నా శరీరం గురించి, నా శరీరంలో ఉన్న జ్ఞాత అంటే పరమాత్మ గురించి, తర్వాత జీవాత్మ గురించి తెలుసుకోవడం అనేది జ్ఞానము అన్నమాట ఇక్కడ. ఇప్పటి వరకు అర్థమైందా యోకి? హరిబోల్. ఎస్. సో తర్వాత మనం ఏం చెప్తున్నాము, ఈ పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం కావాలంటున్నాం. అది ఎలాంటి జ్ఞానం కావాలి అనుకుంటున్నాం. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మనకి కొన్ని కావాల్సినవి ఉన్నాయి అని, అంటే జ్ఞానం యొక్క అంశాలు అంటే ఇవి కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. అలా ఏ మనిషి ఎలా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడో దాన్ని బట్టే వాళ్ళకి ఆ జ్ఞానం అబ్బుతుందని. ఇందాక మనం చెప్పుకున్నాము తద్విద్ది ప్రణిపాతేన, ఒక గురువు దగ్గర శిష్యులు ఉండి వాళ్ళు ఎలా వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వినయంతో సంపాదించుకోవాలన్నమాట. సో అలాగా ఈ గురువుల దగ్గర వీళ్ళందరూ కూర్చొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చూస్తున్నారు. ఇవి అన్ని 20 లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇది ఎవరన్నా చదవండి ఒకళ్ళు. హరే కృష్ణ. వినమ్రత, వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికత, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థములు పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషములను గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము మొన్నగొన్న బంధముల నుండి విముక్తి, సుఖదుఖముల సమయముల యందు సమత్వమును, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసించవలనని కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యతను అంగీకరించుట, పరతత్వము యొక్క ఆధ్యాత్మిక అన్వేషణము అనునన్నవి అనియు జ్ఞానమనియు నేనే ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. సో ఇక్కడ 20 విషయాలు చెప్పారనమాట. వినమ్రత ఉండాలి, తర్వాత గర్వం ఉండకూడదని, అహింస చేయకూడదు, వాళ్ళకి సహనం ఉండాలి, సరళంగా ఉండాలన్నమాట, అంటే చాలా సింపుల్గా ఉండాలని, ప్రామాణిక ఆచార్యుల దగ్గర వాళ్ళు ఆశ్రయించి వాళ్ళు జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట, శుచిగా ఉండాలి అంటే నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, స్థిరత్వం ఉండాలంటే బివిల్డర్నెస్ ఉండకూడదు, ఇట్లా వస్తే దుఃఖము సుఖము అట్లాగా అలా ఉండకుండా వాళ్ళు స్థిరత్వంగా ఉండాలి, ఆత్మ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంద్రియాలని పరిత్యాగం చేయడం అంటే ఇంద్రియాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా ఉండాలన్నమాట. అహంకారం ఉండకూడదు, అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధుల వాటిని గుర్తించి ఆ దోషంని గుర్తించి, అంటే ఇప్పుడు మనము ఈ జన్మ తీసుకొని ఉన్నామంటే మళ్ళీ మనము ఇంకో జన్మ తీసుకుంటాము అంటే గనక ఆ విషయం ఏంటి అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రం ఏదైతే ఉందో దాని విషయం గురించి తెలుసుకోవడం అనమాట. అంటే భగవంతుడి గురించి కరెక్ట్గా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే మనకి మళ్ళీ ఈ చక్రం అనే దానిలో మళ్ళీ వస్తూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి మనం ముందు చాప్టర్స్ లో చదువుకున్నాం. సో ఆ దోషాలు అంటే ఆ దోషాలు ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవడం, అందుకని మళ్ళీ ఈ భూమి మీదకి రాకుండా మనం ప్రయాస చేయడం అన్నమాట. అనాసక్తి అంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి అన్నమాట. ఆసక్తి ఉండకుండా ఉండడము అనాసక్తి. తర్వాత భార్య, బిడ్డలు, గృహము మొదలైన బంధాలన్నీ ఉంటాయి చూసారా, వాటి నుండి విముక్తి అంటే వాళ్ళందరినీ వదిలిపెట్టేయమని కాదు, వాళ్ళ మీద అంత అటాచ్మెంట్ ఉండకుండా ఉండడం అన్నమాట. ఎలా అయితే అజామిలుడు లాస్ట్ మూమెంట్ లో తన ఇష్టమైన పుత్రుణ్ణి పిలుస్తూ ఉంటాడనమాట, నారాయణ నారాయణ అని, కానీ అతను పిలిచింది నారాయణ భగవంతుడు, ఆ నామాన్ని అలా పిలిచినా కూడా ఆయన పేరు కాబట్టి ఆయన తన భటులని విష్ణుదూతల్ని పంపిస్తాడనమాట యమభటులు వచ్చేటప్పటికి. సో అట్లాగే ఏంటంటే మనము వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళ మీదే బెంగతోటి చనిపోకుండా ఉండడం. మనం ఇంకో స్టోరీ కూడా చెప్పుకున్నాము, అటాచ్మెంట్ తోటి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నారని, ఒక రాజు గురించి, భరత్ మహారాజ్. భరత్ మహారాజు ఆయన ఒక జింకలాగా పుట్టాడనమాట, దాని మీద అటాచ్మెంట్ పెట్టుకొని. సో అలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉంటే మన ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం విముక్తి కలుగుతుందన్నమాట. అలాగే సుఖ దుఃఖాలు ఏ వచ్చినా కూడా సమానంగా ఉండడం, సుఖం వచ్చినందుకు ఆనందపడిపోయి పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవడము, దుఃఖం వచ్చిందని చెప్పి మూల కూర్చొని ఏడవడము, డిప్రెస్ అయిపోవడము, అలా కాకుండా రెండింటినీ సమానంగా తీసుకోవడం. ఎవరైతే మనం ఈ కర్మ మూలంగానే వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం చూసారా, అలాంటి వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారనమాట. నిత్యము నా యందు అనన్యమైన
అంటే సేవ చేయడం అన్నమాట, భక్తి చేయడం. ఎప్పుడైతే భగవంతుడి తప్ప అనన్యం అంటేను వేరే కోరికలు గాని ఏమీ లేకుండా ఉండడం అన్నమాట. అలా ఉండకుండా భగవంతునికి మాత్రమే సేవ చేసుకుంటూ ఉండడం దాన్ని అనన్యమైన భక్తి అంటున్నారు. తర్వాత నిర్జన ప్రదేశంన నివసించవలనని కోరిక. వాళ్ళు ఏంటంటే అసోసియేషన్‌లో ఉంటారు. అసోసియేషన్‌లో ఉన్నా కూడా వాళ్ళకేంటంటే భగవంతుని మీద ఆ ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే వీళ్ళతో ఉన్నా వాళ్ళు ఆ ప్రపంచంలో ఉంటారనమాట. అలాగా నిర్జనం ఒక్కళ్ళము ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో భగవంతుని మీద అంత ప్రేమ అనేది వచ్చింది. అంతేకాని నిర్జనంగా ఉండమంటే వెళ్ళిపోయి ఎక్కడో మూల దాక్కొని ఉండడమో, లేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోయి ఉండడమో అలా కాదు. వాళ్ళు అలాగా ఉండే మనస్సుని భగవంతుని మీద లగ్నం చేసినప్పుడు ఇప్పుడు భక్తుల అసోసియేషన్‌లో ఉండి వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళ పారవస్యంలో వాళ్ళు ఉంటారనమాట. భక్తుని మీద భగవంతుని మీద వాళ్ళు చేసుకునే భక్తితోటి. సో, అట్లా ఉండడము నిర్జనంగా ఉండడం అని. అలాగే కోరికలు లేకుండా ఉండడం ఉంటుంది ఒకటి. సామాన్య జనసమూహం నందు అనాసక్తి. ఇప్పుడు కొంతమంది మనం చెప్పుకుంటాం కదా! నాన్ డివోటీస్ అసోసియేషన్ గాని, భౌతిక విషయాల పట్ల ఉంటున్న మీటింగ్‌లు పెట్టుకుంటారు కదా! సాయంత్రం పూట్ల అందరూ చుట్టుపక్కల మా కాలనీలో అయితే బాగా పెడతారు. 3 ఇది ఉంటాయన్నమాట. సో, అట్లాగా అలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నా కూడా మనం వెళ్ళకుండా ఉండడం. ఆ భౌతికమైన విషయాల పట్ల మనము ఆసక్తి చూపించుకోకుండా అలాంటి సమూహం అంటే అలాంటి సాంగత్యాన్ని మనం దగ్గరికి తీసుకోకుండా ఉండడం అన్నమాట. ఆత్మానుభూతి మాత్రమే మనకి ప్రాముఖ్యమని. అంటే భగవంతుని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆ ధ్యానంలో మనకు ఒక అనుభూతి కలుగుతుందన్నమాట. అది ఆత్మ చాలా ఆనందిస్తుంది. అలాంటి ఆ అనుభూతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకొని మనం అలా ఉండడం. తర్వాత పరతత్వం యొక్క తాత్విక అన్వేషణ అనున్నది జ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను. అంటే పరతత్వం అంటే భగవంతుడే అన్నమాట. ఆయన యొక్క అన్వేషణ. ఆయన గురించి తెలుసుకోవడము ఇలాగా ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి అవే నిజమేనా అంటే ఆయన గురించి తెలుసుకోవడము అంటే ఈ ప్రకృతి ఎలా వచ్చింది? భగవంతుడు ఎలా వచ్చాడు? అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నం అన్వేషణ. ప్రయత్నాన్ని అన్వేషణ అంటారు. అవన్నీ తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అన్నమాట. సో, వీటన్నిటిని నేను ప్రకటిస్తున్నాను. ఇవి తప్ప ఇప్పుడు మనం ఇవి చెప్పుకున్న 20 లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో అవి తప్ప ఏది అయినా సరే అది అజ్ఞానం అవుతుంది. ఇవన్నీ కూడా జ్ఞానం అవుతాయి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. సరేనా? ఇవి 8-12 వరకు శ్లోకాల్లో ఉన్నాయి. తర్వాత ప్రాథమిక లక్షణం అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే 20 లక్షణాల్లోనూ వాటి గురించే ఇక్కడ మళ్ళీ చెప్పారనమాట. ప్రాథమిక లక్షణాలంటే అనన్య యోగిన స్థిరమైన మనస్సు, నిరంతర భక్తి సేవ కలిగి ఉండడము ఒక లక్షణము అని చెప్పి ఇలాగ చెప్తున్నారు. ఇవి ఎవరన్నా చదవండి కొంచెం. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాథమిక లక్షణములు అనన్య యోగేన స్థిరమైన మరియు నిరంతర భక్తితో సేవ అవసరమైన లక్షణములు. ఆచార్యోపాసన ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడి ఆశ్రయించి సేవించుట మరికొన్ని ముఖ్య లక్షణములు. అమానిత్వం వినయము, అహింస ఆత్మనిగ్రహము ఆరతి జన సంసిద్ధి సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న 20 లక్షణాల్లో వాటిల్లోనే కొన్ని లక్షణాలను ఇక్కడ చెప్పి వాటి గురించి చెప్తున్నారనమాట. అనన్య యోగేన మనకు తెలుసు అనన్యమైన భక్తి చేయమంటున్నారు. అది తప్ప వేరే లేదని. ఆచార్యోపాసన ప్రామాణిక గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడం అనమాట. అమానిత్వం అంటే వినయం ఉండాలి. తర్వాత అహింస అనేది మనలో లక్షణం ఉండాలి. తర్వాత ఆత్మ నిగ్రహం మన ఇంద్రియాలను నిగ్రహం చేసుకుని ఉండాలి. తర్వాత సామాన్య జనుల అంటే నాన్ డివోటీస్ అసోసియేషన్ కానీ సంఘం చేయడం కానీ వాటి మీద అనాసక్తిగా ఉండాలి అని చెప్పి. అయితే ఇప్పుడు ఒకవేళ మనం అలాంటిది ఉంది అవన్నీ పోగొట్టుకోవాలి అంటే ఎట్లా అంటే మనం ఇంట్లోంచి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. ముందు మన ఇంట్లో వాళ్ళని మార్చుకొని వాళ్ళతోటి చేస్తూ మనం అందరం కలిసి భక్తి అనేది చేస్తామనుకోండి అప్పుడు నిజంగా ఆదర్శమైన గృహ జీవనము అవుతుంది అని. ఇప్పుడు ఆరతి ఇస్తామనుకోండి అందరూ కలిసి ఆరతి ఇవ్వడము. ఇంట్లో పిల్లల్ని కూడా ఏంటంటే మనం చేసే పనులలో వాళ్ళని నిమగ్నం చేయడం అన్నమాట. ఇప్పుడు నేను ఆరతి ఇస్తాను. ఆరతికి కావాల్సిన పూలు కోసుకురావడము, లేకపోతే అవన్నీ కడిగి రెడీగా పెట్టడము, చామర, పీకాక్ ఫెదర్ కానీ అవన్నీ రెడీగా పెట్టడము. ఇంకా ఏంటంటే ఒకళ్ళు కీర్తన చేయడము, కొంతమంది ఇలాగ ఇక్కడ వాళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు కదా! అలాగా చేయడం అన్నమాట. అలా చేస్తూ ఉండాలి. ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది.
ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ ఇస్ సేస్ టుగెదర్ అని. అంటే ఎవరైతే ఫ్యామిలీ మొత్తం కూర్చొని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారో ఆ ఫ్యామిలీ ఒకటిగానే ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి దాని అర్థం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విడిపోవడాలు అలాంటివన్నీ కూడా జరగవు అని. ఇంట్లో అందరూ ఆధ్యాత్మికతని పెంపొందించుకొని అందరూ కలిసి పని చేయడం అన్నమాట. కలిసి జపం చేయడము, కీర్తన చేయడము, తర్వాత కలిసి ప్రసాదాలు తినడము, కలిసి శాస్త్ర పఠనం అంటే భగవద్గీత అలాంటివన్నీ చదువుకోవడము చేయాలన్నమాట. మన ఇంట్లో ఎవరి టైంకి వాళ్ళు తినేస్తూ ఉంటాము. అప్పట్లో అందరం కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరి టైమింగ్స్ వాళ్ళవి అలాగున్నాము. కాబట్టి అట్లీస్ట్ అందరికీ కుదరకపోవచ్చు, అట్లీస్ట్ సండే ఒక హాలిడే వస్తుంది కదా, ఆ రోజన్నా కలిసి ఉండడము, కలిసి అందరూ టెంపుల్కి వెళ్ళడం, అట్లీస్ట్ ఇంట్లో అందరూ కలిసి పనులు చేసుకోవడం, దీని మూలంగా ఒక ఆదర్శ గృహ జీవనము అనేది వస్తుందన్నమాట. ఈ 20 లక్షణాలు ఇందాక చెప్పుకున్నవి పొందడానికి ఎలా పొందుతాము అని అంటే ఇది ప్రాథమిక లక్షణం అన్నారు. జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది కాదు, భగవంతుని సేవతోటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఆ లక్షణాలు అంటే వినయం కానీ, అహింస కానీ, ఇంకా అహంకారం లేకపోవడం కానీ, మనం ముందు ఏదైనా నేర్చుకునే ముందు మనం ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలన్నాం కదా. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి మనం ఇవన్నీ తెలుసుకుంటామో అప్పుడు మనలో అన్ని వినయము అవన్నీ వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనము ఈ భగవంతుడి గురించిన జ్ఞానం అనేది మనలో పెంపొందుతుంది అని. అయితే ఒకరు పూర్తిగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర అంశాలన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు మనము భగవంతుడి గురించి తెలుసుకున్నాము. మనం ఎప్పుడైతే ఆయన్ని పూజ చేయడంలో వాటిల్లో మనం ధ్యానం నిమగ్నం చేస్తూ ఉంటామో అప్పుడు మిగతా లక్షణాలన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆత్మ మరియు సూపర్ సోల్ అంటున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రతి ఆత్మలోనూ అంటే భగవంతుడి గురించి జ్ఞానము, జ్ఞేయం అవి రెండు చెప్పుకుంటున్నప్పుడు అనుకున్నాము ఆత్మ పరమాత్మ. ఆత్మ మన హృదయంలో ఎలా ఉంటుందో పరమాత్మ కూడా మన హృదయంలో ఉంటారనమాట. ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారు. ఆత్మకి ఇట్లా ఉంటే పరమాత్మ భగవంతుడి రూపంలో చతుర్భుజ రూపంలో ఉంటారు, అందరిలో ఉంటారు అని. అయితే ఆత్మ యొక్క ఇది లక్షణాల గురించి చెప్తున్నారు అనమాట. జ్ఞేయం యత్ ప్రద్భావక్ష్యామి యజ్ఞాత్వా మృతమశ్నుత అనాది మత్సరం బ్రహ్మ న సత్తా న సదుచ్యతే. హరిబోల్. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తా న సదుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదనియు నాకు అధీనమును అగు బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. ఇప్పుడు నువ్వు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు? దాని ద్వారా అమృతత్వంను ఆస్వాదింపగలవు అని. అంటే ఇప్పుడు జీవాత్మ దేని గురించి తెలుసుకోవాలంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలన్నమాట. ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడమే అమృతతత్వమైన ఆస్వాదన అని చెప్తున్నారు అనమాట. అలాగా ఆస్వాదించగలుగుతావు, అట్టి దానిని నేను వివరిస్తాను విను అని అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు అనమాట. దానికి ఏంటిట? ఆది లేదు, దానికి ఆది లేదు, తర్వాత అది నా ఆధీనంలోనే ఉంటుంది. అది బ్రహ్మమైన జీవాత్మ అని ఈ భౌతిక జగత్తు అందలి కార్యక్రమాలని అతీతంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది పరబ్రహ్మ. దాని గురించి నేను చెప్తాను అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఆత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. మనకు తెలుసు ఆత్మ పుట్టుక లేనిదని, సరేనా? ఆత్మ పుట్టుక లేని దానికి ఎల్లప్పుడూ అది నశించదని, అనంతకాలం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని, శరీరం శిథిలం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ మళ్ళీ వేరే దేహాన్ని వెతుక్కుంటుందని మనకు తెలుసు. ఇవన్నీ మనం చదువుకున్నాం 2nd చాప్టర్లో. అది ఎండబెట్టడానికి కాదు, ఖండించబడదు, నీళ్ళతోటి తడపబడదు, ఎండతోటి ఆర్పబడదు. ఇవన్నీ మనం చదువుకున్నాము. ఆత్మ యొక్క లక్షణాల గురించి ఇక్కడ శాశ్వతమైనది ఇది అని చెప్పారు. కృష్ణుడు సేవించేది ఏంటి అంటే ఎప్పుడూ ఆధారపడి ఉండటం. అంటే కృష్ణుణ్ణి ఎలా సేవించాలంటే మనం ఎల్లప్పుడూ ఈ జీవాత్మ ఏంటంటే భగవంతుడి మీద ఆధారపడి ఉంటామని, ప్రపంచ పరిణామాలకి కారణాలకి ఇవి అతీతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరు? ఆత్మ యొక్క లక్షణం. ఇంకా పరమాత్మ యొక్క లక్షణాల గురించి చెప్తున్నారు. ఇవి కూడా ఎవరైనా చదవండి. ఇందాక మనం కూడా చదువుకున్నాం ఒకసారి. సరిపోల్. అంతటా వ్యాపించుట, అంతటా
చేతులు, కాళ్ళు, చెవులు, తలలు, ముఖం. కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు వ్యాపించి ఉన్నాయి. ఉమ్, అన్నింటా సమన్వయత. ఉమ్, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. ఉమ్, ఇంద్రియాతీతం. ఉమ్, ఇంద్రియాలను కలిగి లేదు. ఉమ్. ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు పరమాత్మ. జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం. విభజించబడని అందరి హృదయాలలో నివసిస్తాడు. సరే, కొంచెం సేపు బ్రేక్ తీసుకుందాం. మాతాజీ పోల్ పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్. మనం ఇంత చదువుకున్నాం కదా, అసలు మనకి ఏమైనా అర్థమైందా ఒకసారి చూద్దాం. ఓకే మాతాజీ. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైందా? హరి బోల్. Yes, మాతాజీ. బాగా అర్థమైంది. ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకున్నాము? అర్జునుడు అడిగిన 6 క్వశ్చన్స్ లో అన్నీ వచ్చాయా మాతాజీ? రాలేదు. సరే, ఇప్పుడు నేనే క్వశ్చన్ అడుగుతాను. క్షేత్రం అంటే ఏంటి? సూపర్. శరీరం మాతాజీ. శరీరం కరెక్ట్. ఆన్సర్ పెట్టేయండి అందరు. మనము 6 క్వశ్చన్స్ అడిగాడు. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే నాలుగింటికి ఏంటి? వచ్చాయి మాతాజీ. సూపర్. ఎవరు చెప్పింది ఆన్సర్? నేను మాతాజీ. శ్రవంతి. శ్రవంతి చెప్పారా? కరెక్ట్. ఏమి 4 చెప్తారు ఒకసారి? క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞేయము అండ్ జ్ఞానము. సూపర్, కరెక్ట్. ఆ 4 గురించి తెలుసుకున్నాం మనము. ఆ పద్ధతిలోనే ఇప్పుడు అంటే జ్ఞేయం అంటే ఏంటి, మనలో ఉన్న ఆ జ్ఞానం గురించి తెలుసుకోవడం, అంటే పరమాత్ముడి గురించి తెలుసుకోవడం ఇండైరెక్ట్ గా అన్నమాట. సో ఈ 4 జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే ఏమేమి ఉండాలి, మనకి క్వాలిటీస్ ఏమి ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే జ్ఞానం అంటారు. ఆ 20 లక్షణాలు లేకపోతే కనుక దాన్ని అజ్ఞానం అని అంటారని మనకి కొన్ని లక్షణాలు చెప్పారు. సో అక్కడ వరకు చెప్పుకున్నాము. చెప్పుతూ మనం ఆత్మ అంటే జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మనం వాటి అంటే డిఫరెన్సెస్ కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో అయిపోయారా అందరూ? 32 మంది పెట్టారు ఆన్సర్. ఓకే, తీసేస్తాను. అందరికీ తెలుసు. క్షేత్రం అంటే జ్ఞానం కాదు, శక్తి కూడా కాదు, భక్తి కూడా కాదు, శరీరము అంతే. క్షేత్రం అంటే శరీరం. మనం అంటాం కదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము అంటాము. అంటే ఏంటి, ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము? దాన్ని క్షేత్రం. అయితే ఇప్పుడు మనం ఇలా చెప్పాలంటే మన శరీరము ఒక క్షేత్రం అన్నమాట. మన దేహం అనేది ఒక క్షేత్రం. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకున్నాము. తర్వాత క్షేత్రం అంటే ఇందాక మనం చెప్పుకుంటాం కదా, ఆత్మ, తర్వాత వాటి యొక్క లక్షణాల గురించి, పరమాత్మ యొక్క లక్షణాల గురించి ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నారు, ప్రతి ఒక్క జీవిలోనూ ఉన్నారనమాట. అవి ఇంద్రియాలు అంటే మామూలుగా మనకి ఎట్లాగైతే జీవాత్మకి మనకి ఇంద్రియాలు అవన్నీ ఉంటాయో పరమాత్మకి అవన్నీ ఉండేవన్నమాట. ఇవి ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయి, దాన్ని పరమాత్మ అంటారు. జీవులకి ఇంద్రియాలు మామూలుగా ఉంటాయి అన్నమాట వాటిని. అయితే పరమాత్ముడు ప్రతి చోట వ్యాపించి ఉంటాడు. పైగా ఏంటంటే ప్రతి జీవిలోనూ ఉంటారనమాట. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల్ని ఎవరు తెలుసుకుంటారు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమానతః మద్భక్త ఏతద్విజ్ఞాన మద్భావాయోపపద్యతే. జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః చదవండి. భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయో ఉపపద్యతే. చెప్పండి. హరే కృష్ణ. ఈ విధముగా క్షేత్రము, దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షిప్తంగా చెప్పబడింది. కేవలము నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకుని నా భావంను పొందుదురు. హరే కృష్ణ.
ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము, క్షేత్రం అంటే దేహము, తర్వాత దేహంలో ఎవరు ఉంటారో అని క్షేత్రజ్ఞుడి గురించి, జ్ఞానము, జ్ఞేయము, ఈ వీటన్నిటి గురించి నేను ఇప్పుడు నీకు సంక్షిప్తంగా చెప్పాను. అంటే ఈ 4 గురించి చెప్పారనమాట. అయితే వీటిని ఎవరు అర్థం చేసుకుంటారటంటే భగవంతుని యొక్క భక్తులు మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటారు. సౌండ్ మరి బోల్ దగ్గర పెట్టుకుని భగవంతుని యొక్క భక్తులు మాత్రమే అర్థం చేసుకుంటారనమాట. దీన్ని పూర్తిగా అవగాహన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు నా భావాన్ని పొందుతారు. అంటే నన్ను తెలుసుకొని నేను ఏం కోరుకుంటున్నానో నేను తెలుసుకుంటారు. అంటే భగవంతుడికి ఏం కావాలి, ఆయన్ని పూజించడం కావాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమ భక్త్యా ప్రయచ్చతి. తో భక్తి అనేది కావాలి, ప్రేమ అనేది కావాలి భగవంతుడికి. అది మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనలో భక్తి అనేది పెరుగుతుంది, అవి తెలుస్తుంది. నా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారు అని ఇక్కడ కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సరే, ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంకా జ్ఞానోదయం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి అని తెలుసుకున్నాము. ఏ 20 పాయింట్స్ అయితే ఉన్నాయో అవి 20 తప్ప మిగతావన్నీ అజ్ఞానము అని చెప్పారనమాట. అయితే జ్ఞానోదయం అంటే నిజమైన భోక్త ఎవరు అని చెప్పంటున్నారు. ఇక్కడ భోక్త అంటే మనము ముందు కూడా ఒక చదువుకున్నాము. భోక్తారాం యజ్ఞ తపస అని మనం చేసే యజ్ఞాలన్నీ ఎవరికైతే అర్పిస్తూ ఉంటామో, ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారో, వాటిని తీసుకుంటారో వాళ్ళని భోక్త అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడే భోక్త. సో ఇక్కడ మళ్ళీ జ్ఞానోదయము, ఇవి జీవుల యొక్క లక్షణాలు, ఇవన్నీ మనం చదువుకునే ముందు ఇంకొంచెం మనం చదువుకుని తర్వాత చెప్పుకుందాం. ఇందులో ఇంకా ఏంటంటే చెప్తారు మనకి భగవంతుడు భోక్త అన్నమాట ఆయన. కాబట్టి ఇప్పుడు చెప్పేటప్పుడు నేను ఇవి చెప్పేస్తాను. ఇప్పుడు ప్రకృతి పురుషుడు గురించి చెప్తా. ప్రకృతి అంటే ఏంటంటే శక్తి. ఓకే, అది ఏంటి, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి. మనం 3 శక్తులు ఉంటాయని చదువుకున్నాము. అంతర్గత శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి. సో ఇది భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. దాన్ని ప్రకృతి అంటారు. తర్వాత భగవంతుడు దీన్ని అనుభవిస్తాడనమాట. అనుభవించేదే శక్తి. భగవంతుడు అనుభవించేదాన్ని శక్తి అంటారు. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని పురుష అంటారు. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన మాట? లేదు మాతాజీ, ఇంకొకసారి చెప్పరు. ప్రకృతి అంటే శక్తి అన్నమాట. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచే వస్తుంది. మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం భగవంతుడికి 3 శక్తులు ఉన్నాయని. అంతర్గత శక్తి, బాహ్య శక్తి, తటస్థ శక్తి. తటస్థ శక్తి మనందరం. ఇంకొకటి అంతర్గత శక్తి ఉంది, దాన్ని ఆధ్యాత్మిక శక్తి కూడా అన్నాము. రాధారాణిని మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో ఈ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అదే ప్రకృతి అన్నమాట. దాన్ని ఎవరు అనుభవిస్తారు అంటే భగవంతుడు అనుభవిస్తారు. సో ఆయన నుంచే వచ్చిన శక్తిని ఆయననే అనుభవిస్తారనమాట. అంటే ఆయన ఎంజాయర్, అందుకనే ఆయన్ని భోక్త అంటారు. ఇప్పుడు పురుష అంటే భగవంతుడిని పురుషుడు అని అంటారు. ఓకే, భగవంతుడిని పురుష అంటారు, ఆయన నుంచి వచ్చిన శక్తిని ప్రకృతి అంటారు. అర్థమైందా ఇప్పుడు? ప్రకృతి అంటే శక్తి. మాతాజీ ఇంకొకసారి చెప్పరా? ప్రకృతి అంటే శక్తి మాతాజీ, అది భగవంతుడి నుంచి వస్తుంది. పురుషుడు అంటే భగవంతుడు. సరేనా? ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తారనమాట. ఎవరు? భగవంతుడు ఎంజాయ్ చేస్తారు. అంటే పురుషుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకని భగవంతుడిని భోక్త అంటాం. భోక్త ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు మేడం భగవంతుడు? ఏ విధంగా ఎంజాయ్ చేస్తారంటే ఇదంతా భగవంతుడి శక్తే కాబట్టి ఆ శక్తిని ఆయనే ఎంజాయ్ చేస్తారు. అంటే ఏదైనా సరే అదే చెప్తున్నా. ఇప్పుడు మనము ఏదన్నా యజ్ఞాలు యాగాలు చేస్తాం అనుకోండి, దాని ఫలితాన్ని మనం భగవంతుడికి ఇస్తాం, ఆయనే ఆనందిస్తాడు దాన్ని. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని అన్నమాట. అలాగే రాధారాణి భగవంతుని యొక్క శక్తి అన్నాం. ఇప్పుడు మనం రాసలీల ఇవి అవి అని చెప్తున్నాం కదా, భగవంతుడు స్వయంగా ఆయన శక్తితోటి ఆనందిస్తున్నప్పుడు దానిలో తప్పులేదు. అర్థమైందా? మనందరం అనుకుంటాం పురుషులు అంటే స్త్రీలు పురుషులు అని అనుకుంటాం కదా, మనందరం ఎవరం పురుషులం కాదు, స్త్రీలం కాదు, భగవంతుడు ఒక్కడే పురుషుడు అన్నమాట. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ కూడా భగవంతుడే చేస్తారని ఆయనని భోక్త అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అందుకనే ఆ ఎంజాయర్ ఎవరంటే శ్రీకృష్ణుడే అన్నమాట. శ్రీకృష్ణుడే భోక్త అంటారు. ఇప్పుడు ఏంటంటే శక్తి, శక్తిమాన్ వాళ్ళిద్దరూ వేరు కాదు.
ఇప్పుడు శక్తిమాన్ అంటే భగవంతుడు, శక్తి అంటే ఆయన నుంచి వచ్చింది అన్నమాట. ఈ భగవంతుడిలోంచి శక్తి వచ్చినా సరే ఆయన శక్తి విహీనం కాడనమాట. ఆయన శక్తి అట్లాగే ఉంటుంది. కాబట్టి శక్తి, శక్తిమాన్ వీళ్ళిద్దరూ వేరు కాదు, ఇద్దరు ఒకటే. అర్థమైందా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ప్రకృతి పురుషుడు. అయితే ఏంటంటే కానీ మనం ఏం చేస్తామంటే అజ్ఞానంలోకి పడిపోయి మనం ఏం చేస్తాము, నేనే అధికారిని, నేనే ఎంజాయర్. ఇప్పుడు నేను ఇదంతా చేసిందంతా నా మూలంగానే వచ్చింది. ఇప్పుడు నాకు సపోజ్ జాబ్ వచ్చింది అనుకోండి, నా మూలంగానే వచ్చింది, నా స్వయంగా నేను చేసుకోవడం మూలంగానే వచ్చింది అని చెప్పి నాకు అహంకారం ఉంటుంది చూసారా, అది అలా ఉండకూడదు అనమాట. దాన్ని యజమానిత్వం అంటూ ఉంటారు. అలాంటివి మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనము అనుకుంటాం కృష్ణుని మూలంగానే నాకు జాబ్ వచ్చిందనో, కృష్ణుని మూలంగానే మనం ఇలా ఉండగలుగుతున్నామనో, ఆయన మూలంగానో నేను ఇంత మంచి కారు కొన్నానో, లేకపోతే ఒక కంపెనీలో పెద్ద పొజిషన్ వచ్చిందనో అని మనం ఎప్పుడు అనుకుంటూ ఆ కర్మని, ఆ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తాం చేస్తారా, దాన్ని ఆయన అనుభవిస్తారనమాట. అది ఎంజాయ్మెంట్. అది అలాగ మనం ఆ కర్మని భగవంతుడికి అర్పించడం మూలంగా మనకి కర్మ ఫలితాలు ఉండవు అనమాట. పట్టుకొని చూసి అట్లా కూడా అయింది అన్నట్టు ఇట్లాగా అనుభవించడం, దీన్ని ఎంజాయర్ చేస్తూ ఉంటారు. ఎంజాయర్ అంటే భగవంతుడే, స్వయంగా కృష్ణ పరమాత్ముడే భగవంతుడు, ఎంజాయర్ అన్నమాట. అయితే కర్మ, లా ఆఫ్ కర్మ అని ఒకటి ఉంది. అయితే ఏంటంటే మనం ఏం చేస్తాము, మనం చేసిన దానికి నేను తప్పు చేయలేదు అన్నట్టుగానే ఉంటాం, కానీ బాధ్యత అనేది ఉంటుంది అనమాట. మనం చేసిన దానికి దేనికైనా సరే బాధ్యత ఉంటుంది. ఆ శాసనాలు ఏవేవైతే ఉన్నాయో అంటే లాస్ ఏవైతే ఇచ్చి ఉన్నాయో వాటిని చూసి మనం భయపడమని కాదు, కాకపోతే ఏంటంటే మనం ఎలాంటి కర్మ చేస్తే మనం ఎలాంటి ఫలితాలు అనుభవిస్తాము అలా అని తెలుసుకోవడానికి ఆ లా ఆఫ్ కర్మ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు చేసేసి తర్వాత నాకు ఇది అవుతుందని భయపడడం కాదు, మనకి అసలు రూల్స్ ఏం పెట్టున్నారు, రెగ్యులేషన్స్, మనం ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. సో అవి మనం చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తూ ఉంటామో వాటికి మంచి ఫలితాలు అనుభవిస్తామో, ఎప్పుడైతే మనం చెడు పనులు చేస్తూ ఉంటామో మనము చెడు వాటికి అనుభవిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి దృష్టి, అది ఎలా తెలుసుకోవాలి అంటే దాన్ని జ్ఞాన దృష్టి అనేది ఇంపార్టెంట్ అంటున్నారన్నమాట. ఈ జ్ఞాన దృష్టి ఏంటంటే మనకి సామెత ఉంది, పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కదా అంటారు చూసారా. అలాగే ఇప్పుడు ఏంటంటారంటే కొంతమంది కృష్ణుని నమ్మరన్నమాట. నమ్మకుండా ఆయన చేసే చేష్టలన్నింటినీ కూడా వాళ్ళు విపరీతంగా అర్థాలు తీసి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మనం ఏంటంటే అలాంటివి తెలుసుకోవాలి అంటే మనకి జ్ఞాన దృష్టి అనేది ఒకటి కావాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది నాకు తెలియదు. కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆయన నాడి పట్టుకుంటాడు, నోరు తెరవమంటాడు, మనం అదే నోరు తెరిచి చూపించు అంటాం. అందులో మనకి ఏం కనిపిస్తుంది, మనకి ఏం తెలియదు, ఎలా చేంజ్ ఉంది ఏముంది మనకు తెలియదు. కానీ ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి తెలుస్తుంది అనమాట. సరే ఇప్పుడు నాకు కళ్ళు సవ్యంగా కనిపించట్లేదు, అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనుకోండి, ఆయన అవి పెట్టుకొని చూస్తాడు. చూసిన తర్వాత ఓ మీకు ఇది రెటీనా, ఇదేదో వచ్చింది, అదేదో వచ్చింది, అందుకు కనిపించట్లేదని పెట్టుకొని చూస్తాడు. ఆ జ్ఞానము అనేది ఏంటంటే ఆయనకి అలాగా నాలెడ్జ్, అది చదువుకుంటారు కదా, అది చదువుకున్నప్పుడు దాన్ని వాళ్ళు అలాగ చేసి నేర్చుకొని ఉన్నారనమాట. అందులో వాళ్ళు ప్రావీణులై ఉన్నారు. సో అట్లాగే మన గురువులు కూడా ఏంటంటే మనకి ఆ జ్ఞాన దృష్టి ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకొని వేదాల ద్వారా వాళ్ళ గురువుల ద్వారా నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఆ జ్ఞాన దృష్టితోటి మనకి ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలాగ చేస్తే మనము ఇలాంటి కర్మ ఫలితాలకి మనము అనుభవించకుండా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సో మనం దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి. ఇదే భగవద్గీత మనకి ఈ తత్వజ్ఞానాన్ని మనకి భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది మీకు? కొంచెం అర్థమైంది మాతాజీ, కొంచెం అర్థం కాలేదు. ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి. అంటే అది మనం విన్నది తెలుసుకుంటాము, అర్థమైనట్టు ఉంటుంది మాతాజీ, కానీ కన్ఫ్యూజన్, కానీ అది యాక్షన్ లోకి వచ్చేటప్పటికి చెయ్యము. ఇన్ని చెప్పాడు భగవంతుడు, ఈ మంచి చెప్పాడు, ఈ మంచిగా ఉందాము అని అనుకుంటాం, కానీ మళ్ళీ అది యాక్షన్ లోకి వచ్చేటప్పటికి ఆ మినిట్ లో అలా చెయ్యము. ఈ భగవద్గీత కూడా వింటున్నప్పుడు అంతా అర్థం అవుతుంది మాతాజీ, కానీ మళ్ళీ అర్థమైందా అని అడిగితే అర్థం కాదు. అది ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా
అయితే ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి నిన్న చదువుకున్న చాప్టర్లో మనం భక్తి యోగా, అందులో 3 పాయింట్లు చదువుకున్నాం మనం. అవునా? ఏం చదువుకున్నాం చెప్పండి ఒక్కసారి. లాస్ట్ నుంచి చెప్పండి పోనీ. శుద్ధ భక్తిని లక్షణాలు ఎలా ఉండాలని చదువుకున్నాం. అవునా? మాతాజీ. తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ పాయింట్ ఏం చదువుకున్నాము? వెరీ బోల్. అలా మర్చిపోతే ఎలా? నువ్వు మనస్సుని నా యందు లగ్నం చేయలేకపోతే నువ్వు ధ్యానం చేయమన్నారు. సో అది చెప్తున్నారు. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి చదువుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? నిరాకార బ్రహ్మం ముఖ్యమా? అంటే మంచిదా? లేకపోతే ఆకారంతో నిన్ను పూజించడం భక్తి యోగంలో చేయడం ముఖ్యమా? ఆకారంతో ఆ, చేయడమే మంచిది. అలాగా భక్తి యోగాలో భక్తియుక్త సేవ చేయడము అంటే అది ఏది ముఖ్యమని, అంటే దేని ద్వారా నిన్ను నేను తెలుసుకోగలుగుతానని. అలాగా చిన్న చిన్న పాయింట్స్ ఏమున్నాయి. ఇప్పుడు నిరాకార బ్రహ్మం మనకు అవసరం లేదు, అది రూల్ అవుట్ అయిపోయింది. ఏంటి? మనము భగవంతుణ్ణి భక్తియుత సేవతోటి మనం పూజించాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ 4 పాయింట్స్ చేయగలమా లేదా? ఒక ధ్యానం చేయలేవు, నువ్వు నా మనసు నీ మనసు నా మీద లగ్నం చేయలేవు, అప్పుడు ఏం చేయమన్నారు? ధ్యానం చేయమన్నారు. మనం అట్లీస్ట్ మనసు లగ్నం చేయలేము, ధ్యానం చేయలేము, కర్మ భగవంతుడి కోసం కర్మ చేయలేము. కాబట్టి మనం చేసేది లాస్ట్ది. మనం ఏ కర్మ చేయనిండి భగవంతుడికి ఫలితం అర్పించండి. మన జీవితంలో కృష్ణుని మనం తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ ద పాయింట్ పెట్టుకున్నాం. సో మనమే ఇప్పుడు తర్వాత శుద్ధ భక్తుని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆ లక్షణాలన్నీ ఇంచుమించుగా 82 లక్షణాల దాకా ఉన్నాయి. సో అంతగా ఉంటారు శుద్ధ భక్తులు అని చెప్పి. అదే భయం వేస్తుంది మాతాజీ, అందులో సగం కూడా లేవు మనకి. అనన్యాశ్చింత ఎంతో మాం. సో ఇప్పుడు ఏంటి? మనం భక్తి యోగాలో నిన్న లెసన్ లో 3 చదువుకున్నాం. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. భగవంతుణ్ణి భక్తియుత సేవ ద్వారా మనం పొందగలం. సరేనా? ఇంకోటి ఏంటి? మనం ఈ 4లో ఏం చేయలేం కాబట్టి మనం చేసే కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పించడం. 3వ పాయింట్ ఏంటి? ఎలాంటి వాళ్ళు ఏం చేస్తే భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైన వాళ్ళు అవుతారు. కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిల్లో మనకి సింపుల్గా మనకి చేయగలిగింది ఏంటి చేస్తూ ఉంటే స్లోగా మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాం అన్నమాట. సరేనా? ఇలాగా మనము మొత్తం అంతా గుర్తుపెట్టుకోలేకపోయినా ఆ చాప్టర్లో ఈ 3 చదువుకున్నాం కదా, ఆ 3 గుర్తుపెట్టుకున్నా చాలు. సరేనా? దాన్ని బట్టి మనం భగవద్గీత అంటే మనకి ఇంత పెద్దగా ఉంది, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ 700 శ్లోకాలని గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ ఈ 3 పాయింట్లు, ఒక చాప్టర్లో 3 పాయింట్లు అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు భక్తియుత సేవ చేయమంటున్నాం కదా, భక్తియుత సేవ అంటే ఏంటి? సరేనా? అలాగే మనము ఇవి అర్పించాలనుకున్నాం. తర్వాత నుంచి మెల్లిగా వెళ్తాం. మనం భగవంతుని కోసమే కర్మలు చేస్తాము. ఇప్పుడు మనం చేసే కర్మ భగవంతునికి అర్పిస్తున్నాం కదా, తర్వాత కొంచెం ఇలా అలవాటు చేసుకుని మనం స్లోగా అడ్వాన్స్ అవుతూ ఉన్నాం అనుకోండి భక్తిలో, అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఏం చేస్తాము? భగవంతుని కోసమే కర్మ చేస్తాం అనమాట. తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉంటాం. తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చి ఆయన మీదే మనస్సు లగ్నం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇట్లాగా మనం చేయగలిగింది ఆ స్టెప్ ఒకటి గుర్తుపెట్టిన ఆ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం భగవద్గీతని చాలా అంత కష్టపడే అవసరం లేదు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సరేనా? నేను ఇంకా చాలా కుదించి ఈజీగా చెప్పడానికి నేను మీకు ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పటి వరకు మీకు అర్థమైందా? చెప్పిన వరకు దీన్నే ఏమంటున్నారంటే జ్ఞానోదయం అంటున్నారు. నేనేం చెప్పాను? మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే జ్ఞాన చక్షువులు. మనము ఒకసారి ఒక శ్లోకం, ఒక స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? అతను వాళ్ళ ఆవిడ్ని వెనక నుంచి చూస్తూ కళ్ళు బాగున్నాయి, ఆవిడంత అందం ఇంకెవరు లేరని శ్రీరంగంలో గొడుగు పట్టుకొని వస్తుంటే రామానుజాచార్యులు పిలుస్తారని. మామూలుగా చూడండి, భగవంతుడివి చూస్తే మనకి ఏమీ అర్థం కాదు. అప్పుడు వాళ్ళు గురువులు ఏం చేస్తారటంటే భగవంతుడిని చూడడానికి మనకి ఆ దివ్య చక్షువులు ఇస్తారనమాట. అది జ్ఞాన చక్షువులు అంటాం. మామూలుగా ఇలా చూస్తే ఇలాగ మనం అర్థం చేసుకోలేం. కానీ ఇప్పుడు రాధా మదన్ మోహన్ ఉన్నారనుకోండి, ఆయన త్రిభంగి ఆకారంలో ఉంటారు. ఇప్పుడు మనం భాగవతంలో వాటిల్లో చదువుకొని వెళ్తాం చూసారా? నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని కుంతి మహారాణి ప్రేయర్స్లో పాడుతుందన్నమాట. నమః పంకజనాభాయ అంటే భగవంతుని నామము పంకజంలాగా ఉంటుందట. మనం అలా అంటే మన సొంతంగా మనం భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయినా ఇలాగ శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేయర్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా మనం భగవంతుణ్ణి చూడొచ్చు.
పంకజ నేత్రాయ. అప్పుడు మనకి గుర్తొస్తుందన్నమాట, కుంతి మహారాణి చెప్పింది, ఓ నిజంగానే భగవంతుడి కళ్ళు పంకజ నేత్రాలు పంకజం లాగా ఉన్నాయంటే లోటస్ ఫ్లవర్స్ లాగా అంత అలాగున్నాయి, తామర పువ్వుల్లాగా ఉన్నాయి అని చెప్పేసి అలా అర్థం చేసుకుంటాము. నమ పంకజమాలిని, పంకజాలతో లోటస్ ఫ్లవర్స్ తోటి మాల వేసి ఉన్నట. తర్వాత నమ పంకజాంకరే, నీ పాదాలని పద్మాలు అని అంటూ ఉంటాం కదా, అది పద్మాలతోటి పోల్చుకొని మనం భగవంతుడికి దండం పెట్టుకోవడం అనమాట. సో ఈ రకంగా మనకి ఆ జ్ఞానం వస్తుంది అని. లేకపోతే మామూలుగా మనం వెళ్ళి ఇలా చూసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తాం. కానీ ఇప్పుడు మనం భగవద్గీత తెలుసుకుంటూ భాగవతం చదువుకుంటూ కొంచెం భక్తిలోకి వచ్చిన తర్వాత ఓ భగవంతుడి రూపాన్ని ఇలా చూడాలి. లేకపోతే మనం అందరం ఏం చేస్తాం, ఫస్ట్ వెళ్ళిపోయి మన కోరికల చిట్టా అక్కడ పెట్టేస్తాం. మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి చదువు కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మంచి వీసా దొరకాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఇవే పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఇలా భక్తిలోకి వస్తూ ఉంటామో కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటాం అనమాట. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకాలు కానీ ఈ పద్యాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో భగవంతుడిని అలా చూడడం మనం నేర్చుకుంటాం అనమాట. అలా నేర్చుకున్నప్పుడు స్లోగా మనము కోరికలు కోరుకుంటూ ఉంటాం చూసారా, అవి ఏం కోరాలో కూడా మర్చిపోతాం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో ఆ జ్ఞానం అనేది ఏంటంటే గురువు అనేవాళ్ళు ఇస్తారనమాట. సో ఇందుకని ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చదువుకొని ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి తెలుస్తుంది. సరేనా? అలాగా ఆ జ్ఞానము అనేది వాళ్ళకి కలుగుతుందన్నమాట. ఇక్కడ నిజమైన భోక్త అంటే ఎవరు అన్నారు? నిజమైన భోక్త అంటే భగవంతుడే. సో మనం ఇంకా ముందే మన కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక ఈశోపనిషత్ వాటన్నిటిలో అసలు భగవంతుడి యజమాని ఎట్లాగా ఏంటి అనేది మనం అవన్నీ కూడా తెలుసుకుందాము. కానీ భోక్త అంటే భగవంతుడు ఎంజాయర్ అంటాం అనమాట. నిజంగా మనం ఎవరైనా భోజనాలకి వాటికి పిలిస్తే భోక్తలాగా పిలుస్తాం కదా, అది కాదు నిజమైన మీనింగ్. ఇందులో మీనింగ్ ఏంటంటే ఎంజాయర్, భగవంతుడే భోక్త, ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓకేనా? అర్థమైందా? స్వర్ణం అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జ్ఞానం అర్థమైంది, కానీ అది భోక్త కానీ ఆగిపోయింది మాతాజీ. అమ్మ మీరు భోక్త దగ్గర ఆగిపోయారా? భోక్త కానీ నేను ఆగిపోయాను మాతాజీ. సరే మీరు కంటిన్యూ చేయండి, మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో చెప్తే చెప్పండి. అంటే ఇక్కడ ఏంటంటే నిజమైన భోక్త భగవంతుడు. మనము ముందు క్లాసులో చదువుకున్నప్పుడు ఏంటంటే భోక్తారాం యజ్ఞ తపసహ అని చదువుకున్నాం. మనం చేసే యజ్ఞాలు అంటే మామూలుగా ఈ హోమాలు చేసే యజ్ఞాలే కాదు. నేను 6-7 చాప్టర్స్లో చెప్పేటప్పుడు అనుకుంటాను మీకు చెప్పాను. ఫస్ట్ 9వ చాప్టర్లో చెప్పాను, 8వ చాప్టర్లో చెప్పాను. తర్వాత కొన్ని యజ్ఞాలు ఉన్నాయి అని చెప్పి, మనం దానం చేయడము యజ్ఞం, ద్రవ్యాన్ని ఇవ్వడం యజ్ఞం, అలాగే ఇంకెవరికన్నా ఏమన్నా చేయడం యజ్ఞం, ఊరికనే కూర్చొని తపస్సు చేయడం యజ్ఞం, అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అష్టాంగ యోగా అది చేస్తుంటే ఇట్లాగన్నీ ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయని ఒక 10-12 యజ్ఞాల దాకా చెప్పుకున్నాం. తర్వాత ఈ కలియుగంలో నిన్నటి చాప్టర్లో చెప్పుకున్నాం, కలియుగంలో ఏంటంటే నామ జపం చేయడమే యజ్ఞం అన్నమాట. ఇవన్నిటికీ కూడా ఈ ఫలితాన్ని లాస్ట్ ఫలశ్రుతిని చదువుకుంటాం ప్రతిదానికి. దీనంతటికీ ఎంజాయర్ ఎవరి గురించి మనం తెలుసుకుంటున్నామో ఆయనే ఎంజాయర్ అన్నమాట. సో అది ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. దేనికైనా సరే ఆయనే యజ్ఞ భోక్త అంటారు. సరేనా? కాబట్టి మనం ఏది చేసినా కూడా భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాం. అసలు ఆయన్ని సంతృప్తి పెట్టడానికి అవసరం ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఏదన్నా కావాలనుకోండి, సపోజ్ నాకు స్వర్ణమాతాజీ తోటి ఏదైనా పని ఉంది, నేనేం చేస్తాను, ఆవిడ దగ్గరికి వెళ్తాను. ఎందుకు? ఆవిడని ప్లీజ్ చేయాలి. ఎందుకంటే నా పని కావాలి కాబట్టి ఆవిడని ప్లీజ్ చేయాలి. సో నేనేం చేస్తాను, మాతాజీ రథయాత్ర టికెట్లు ఉన్నాయి, ప్లీజ్ మీరు మీ చుట్టాలు వాళ్ళ చేత కొనిపించండి, నాకు టార్గెట్ ఇచ్చారు, ఇంతవరకు నేను చేయాలి, ఒక 15 టికెట్లు అన్నా అమ్మాలి, ప్లీజ్ మీ చుట్టాలు వాళ్ళకి చెప్పించండి అని. అప్పుడు చేసినప్పుడు నేనేం చేస్తాను, అరవాను కదా, మామూలుగా వెళ్ళి ఆవిడని రిక్వెస్ట్ చేస్తాం. సో అదే అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన కోరికలన్నీ తీర్చేది ఎవరు? భగవంతుడు అన్నమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, కాళ్ళ మీద దండం పెట్టుకొని మనం వినయంగా అడుగుతాం. అది అందుకని ప్లీజ్ చేయాలన్నమాట. సో అది విషయం ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానోదయం అంటే జీవాత్మ లక్షణాలు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ మళ్ళీ చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాకపోతే ఏంటంటే జీవాత్మ ఈ జ్ఞానం పొందుతుంది వేటి ద్వారా అంటే జ్ఞాన చక్షువుల ద్వారా పొందుతుంది జ్ఞానం అని. ఆ జ్ఞానం పొందడం వల్ల ఏంటంటే మన గమ్యం ఏదైతే ఉంది, భగవంతుని యొక్క ప్రేమని పొంది ఆయన ధామానికి వెళ్ళడమే మన గమ్యం. సో అది మనము
అది అది మనకి లభిస్తుంది అన్నమాట. ఇప్పుడు జీవాత్మ యొక్క లక్షణాలు అవన్నీ చెప్తున్నారు. ఇవి ఇందాక కూడా మళ్ళీ మనం చదువుకున్నాము. నాకు మళ్ళీ ఇవి చెప్పడానికి ఇష్టం లేదు. కానీ కాకపోతే ఏంటంటే జీవాత్మ అనేది ఏంటి? అది మళ్ళీ ఒకవేళ ఈ కోరికల వలలో పడిపోయి ఇలా ఉంటే గనక మళ్ళీ జన్మ ఎత్తుకుంటూ 84 లక్షల జీవరాశులు అన్నాను చూసారా? ఆ జీవరాశుల్లో మళ్ళీ పుట్టుకుంటూ వచ్చి ఈ జనన మరణ చక్రాలు ఏదైతే ఉందో ఆ చక్రంలో పడుతుందన్నమాట. సరేనా? ఇది ఇక్కడ ఈ శ్లోకం చదువుదాము. ఇది ఇందాక నేను చెప్పిన మీనింగే ఈ శ్లోకం అన్నమాట. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాంగ్నాస్ కారణం గుణ సంఘస్య సదా సద్యోగిని జన్మసు. హరిబోల్. ఎవరైనా చదవండి. పురుష ప్రకృతిస్థో హి భుక్తే ప్రకృతి జానాన్స్ కారణం గుణ సంగోస్య సదా సంజోని జన్మసు. హరిబోల్. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతిలో అతనికి చాలా సాంగత్యమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఇప్పుడు ఏంటంటే ఈ భౌతిక ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి. మనము నెక్స్ట్ చాప్టర్స్ లో వచ్చే చోట మనం గుణాల గురించి చెప్పుకుందాము. అందులో ఈ త్రిగుణాల గురించి చెప్తాను నేను. అందులో ఏంటంటే ఈ త్రిగుణాలను అనుభవిస్తూ జీవుడు ఏం చేస్తాడటంటే వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. ఆ త్రిగుణాల్లో పడి అంటే సత్వ రజో తమో గుణాల్లో పడి వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ భౌతిక ప్రకృతితో అతనికి సాంగత్యం ఏర్పడుతుంది కదా. దాని మూలంగా మనం మంచి చేస్తే గనక ఉత్తమ జన్మ ఎత్తుతామని, తప్పు పనులు చేస్తుంటే కనుక అధమ జన్మ ఎత్తుతాము అని, అంటే చాలా ఇన్ఫీరియర్ స్పీషీస్ అంటాం కదా, వాటి యోనిల్లో జన్మ ఎత్తుతామన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? మన కర్మలని బట్టి మనము ఉత్తమమైన జన్మలు గాని తర్వాత అధమమైన జన్మలు గాని మనం పొందుతాము అని. ఈ భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారంటే అది మొదలు లేనిది అని, తాత్కాలికమైన అవ్యక్తీకరణ అని, అది రూపాంతరం చెందుతూ ఉంటుందని, జీవాత్మకి నివాస గృహాలు కూడా అందిస్తూ ఉంటుంది. ఈ జీవాత్మలో ఉన్న త్రిగుణాలని ఎప్పుడు అది నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. అది వెళ్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఇప్పుడు మళ్ళీ పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆయన యజ్ఞ భోక్త అన్నాం కదా, సర్వోత్కృష్ట భోక్త అని, ఆయననే యజమాని అని, ఆయన అన్నిటికీ సాక్ష్యంగా ఉంటారనమాట. మన హృదయంలో ఉండి మనం చేసే పనులన్నిటికీ కూడా మనకి ఒక సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటుంది చూసారా, అది మంచి చేయమని చెప్తూ ఉంటుందని. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అని అంటూ ఉంటాం కదా. మంచి చేస్తూ చేయించడానికి మనల్ని చూపిస్తుంది అనమాట. మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే కనుక అది ఒప్పుకోదు. సో ఇలాగా మనల్ని చేసే వాటన్నిటిని అనుమతిస్తూ ఉంటుంది పరమాత్మ మన హృదయంలో ఉండి. ఇది ఏంటంటే పరమాత్మ మన హృదయంలో ఉండి ఆత్మ ద్వారా మనకి కోరిక కలిగితే ఆ కోరిక స్వభావం మూలంగా జీవుడు ఏంటంటే ఈ శరీరంతో ఆ కోరికని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి. తర్వాత ఈ జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, ఆ జ్ఞానం పొందిన తర్వాత జీవాత్మ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే తరగతి గురించి చెప్తున్నారు. ఆత్మ మరియు పదార్థం వ్యత్యాసాన్ని, అంటే మన ఆత్మ అంటే జీవుడు, జీవాత్మ, పరమాత్మ, వాటన్నిటి గురించి మనము ఆ వ్యత్యాసాలని వాటన్నిటి గురించి తెలుసుకుంటామని, తర్వాత పరమాత్ముడు మన సహచరుడుగా ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటాము. ఆయన అకర్త అంటే కనిపించకుండానే కర్మ చేస్తూ మన చేత చేయిస్తూ ఉంటాడని, అకర్తగా అని మనం గుర్తిస్తామన్నమాట. ఇక్కడ ఇందాక మనం చెప్పిన జ్ఞాన చక్షువు గురించే ఈయన చెప్తున్నాడు. యావద్భుజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ. అరే బోల్. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు కాంచునట్టు స్థావర జంగమ రూపమైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ భరతవర్ష శ్రేష్ఠుడా అని ఇంకొక పిలుపుతోటి పిలుస్తున్నాడు. ఎవరు? కృష్ణుడు అర్జునుడిని. ఈ భరతవంశానికి శ్రేష్టవంతమైన వాడా, నువ్వు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ స్థావర జంగమ అంటే మామూలుగా ఒక చోట ఉండేవి, తర్వాత జంగమం అంటే నడిచేవి అన్నమాట. ఇవి ఏవేవైతే ఉన్నాయో వాటి రూపము అవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రజ్ఞుల యొక్క సంయోగమే అని నువ్వు తెలుసుకో ఇప్పుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వీటన్నిటినీ కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఒక క్షేత్రం అన్నమాట. తర్వాత మన గురించి తెలుసుకునేదాన్ని క్షేత్రజ్ఞ అని అంటారు. తర్వాత
పరమాత్ముడు కూడా ఉన్నారని చెప్పుకున్నాం. సో మళ్ళీ జ్ఞాన చక్షువుల గురించి చెప్తున్నారు. ఇవన్నీ మనం పెడితే మధ్యలో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అయితే అలా తెలుసుకున్న తర్వాత మన గమ్యం ఏంటి అని. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. హరి బోల్. అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విద్యుత్యాంతి తే పరం. దేహము మరియు దేహమును ఎరిగిన క్షేత్రజ్ఞునికి గల భేదమును జ్ఞాన చక్షువుల దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానమై నెరగగలిగిన వాడు పరమగతిని పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏంటంటే దేహాన్ని గురించి, దేహాన్ని తెలుసుకున్న క్షేత్రజ్ఞుడు, ఇది మన క్షేత్రం. ఈ క్షేత్రం గురించి తెలుసుకున్న క్షేత్రజ్ఞుడు, వాళ్ళిద్దరి మధ్య భేదం అంటే డిఫరెన్స్ ఏది ఉంది అనేది నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, మనం ఏం చెప్పుకున్నాము, ఇది క్షేత్రం అయితే మన ఒక్కళ్ళమే క్షేత్రజ్ఞులం కాదు, జ్ఞాత అని ఇంకొకళ్ళు ఉన్నారు, మనతో పాటు పరమాత్మ ఉన్నాడు అనమాట. ఆ పరమాత్మని కూడా తెలుసుకోవడం అన్నమాట. పరమాత్మని కూడా తెలుసుకొని ఆయన దర్శించుకోవడము అనేదే మనము ఎలా తెలుస్తుంది, ఈ జ్ఞాన చక్షువుల ద్వారా మనం తెలుసుకుంటే గనక ఈ ప్రకృతిలో బంధ విముక్తి అనేది విషయాలను గురించి మనం ఈజీగా తెలుసుకోగలుగుతాము. ఓకేనా. ఈ ప్రకృతిలో మనం ఎప్పుడైతే పరమాత్ముడు మనలో ఉన్నాడు, మన దేహం ఇది నాది కాదు, దేహం కాదు, ఆత్మ అనే విషయాలన్నిటినీ మనం తెలుసుకుంటాము. దాన్ని దేని ద్వారా తెలుసుకుంటాము, జ్ఞాన చక్షువుల ద్వారా మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకున్నప్పుడు ఈ భౌతికంలో ఉన్న బంధాలు వాటన్నిటి నుండి విముక్తి పొంది మనము భగవంతుని ధామానికి, అంటే పరమ గతి అంటే ఆ గమ్యం ఏదైతే ఉందో భగవంతుని ధామానికి మనం చేరుకోగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. ఇది ఇక్కడ ఇది అయిపోయింది. కానీ నేను ఒక చిన్న 4 పాయింట్స్ రాసుకున్నాను, నాకు గుర్తులేదు, కానీ ఇంత చెప్పాక కానీ చదువుతాను, ఏమనుకోకండి. సరే, ఇప్పుడు ఏంటంటే భగవద్గీతని మనము ఈ జ్ఞానాన్ని, ఈ ప్రపంచాన్ని అంతా మనము ఈ జ్ఞాన దృష్టితోటి చూసుకుంటాం అనమాట. అదే జ్ఞాన యోగి యొక్క లక్షణము అని చెప్తారనమాట. దీన్ని ఇంకా ఎలా చెప్తారంటే, భగవంతుడు మన శరీరానికి ఆత్మకి మధ్య తేడాని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఏంటంటే ఈ భౌతికమైన బంధనాలు ఏవైతే ఉంటాయి చూసారా, అంటే మనం అన్నిట్లోనూ ఇలాగ ఎప్పుడు మనము బంధింపబడి ఉన్నాం కదా, ట్రాప్ అయి ఉన్నాం. సో ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందే మార్గాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఎలాగా అంటేనో భగవంతుని మీద ప్రేమని పెంచుకొని ఆయనని ధ్యానం చేస్తూ ఆయనకి భక్తియుత సేవ అనేది చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి ఈ బంధాలన్నీ విముక్తి చెందుతాయి అన్నమాట. అలా చెందినప్పుడు మన గమ్యమైన శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్కారం అంది మనం ఆయన ధామానికి మనం చేరుకుంటాము అని చెప్తున్నారు. ఇదే అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ బంధనాల నుండి విముక్తి పొంది ఆ జ్ఞానంలో మునిగి, అంటే ఆ జ్ఞానం ఏదైతే భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంది చూసారా, ఆ జ్ఞానంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం భగవంతుడిని చేరుకుంటాం అనమాట. జీవి భగవంతుడిని చేరుకుంటాడు. సో ఇది ఈ చాప్టరు. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటా, కానీ చాలా కష్టపడే నేను అనుకున్నాను ఇలా పాయింట్స్ చేసుకొని అర్థం చేయడానికి, చెప్పడానికి. సో అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి ఆచార్యునికి జై, అనంతకోటి వైష్ణవునికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై, నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఎంతవరకు మేము గుర్తు పెట్టుకుంటాం అనేది ప్రశ్న. గుర్తు అనేది నిజంగా చెప్పాలంటే నాకు కూడా గుర్తు. ధన్యవాదాలు. ఎప్పుడైతే నేను ఈ స్లైడ్స్ అప్పుడే గుర్తొచ్చింది. చదివితే గుర్తు వస్తుందా మాతాజీ చెప్పిన పాయింట్? మళ్ళీ చదువుతూ ఉంటే గుర్తొస్తుంది. అలా చదువుతూ ఉంటే ఏమో ఇలా చెప్పడానికి, మీరు కూడా నన్ను అడగడానికి కూడా గుర్తొస్తుందేమో, మీరు చెప్తారేమో కూడా, అలా ఉండొచ్చు. మాతాజీ జంగమం అంటే ఏంటి మళ్ళీ చెప్పరా ఒకసారి? స్థావర జంగమాలంటే, జంగమం అంటే నడిచేవి మాతాజీ, చరాచర వెళ్తూ ఉంటారు కదా, ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండేవన్నమాట జంగమం. స్థావర జంగమం అనేది ఒకటే వర్డ్? కాదు కాదు, స్థావర అంటే ఒక చోట ఉండేవి, జంగమం అంటే తిరిగేవి. అదే చరాచర అలా చెప్తూ ఉంటాం కదా, ఓకే, అలాగనమాట. స్థావర జంగమాలు అంటారు వాటిని.
అంటే ఓకే. కొండలు గుట్టలు అవన్నీ అక్కడే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, చెట్లు అలాగే ఉంటాయి. ఈ జంగమాలు అంటే మనం అందరం అన్నమాట, మనం ఒక చోట ఉండం కదా, అంటే ఇంట్లో ఉంటాం కానీ ఇంట్లో ఒక చోట ప్రత్యేకంగా ఉంటామని లేదు కదా, కాసేపు టీవీ చూస్తుంటేనే, లేకపోతే కబుర్లు చెప్తుంటేనో, అన్నం తింటుంటేనో, లేకపోతే పడుకుంటుంటే ఒక చోట ఉంటాం, లేకపోతే ఒక చోట ఉండం, తిరుగుతూనే ఉంటాం కదా. అందుకని స్థావర జంగమాలు అంటే అన్ని జీవులు అన్నమాట, ఇంక్లూడింగ్ 4 కాళ్ళు, చేపలు, నీళ్ళల్లో తిరిగేవి, వాటన్నిటిని కూడా అన్నిటిని కలిపి అంటే నడుస్తూ ఉండే వాటన్నిటిని, తిరుగుతూ ఉండే వాటన్నిటిని జంగమాలు అంటారు. ఓకే. ఆ? తటస్థ శక్తికి ఎగ్జాంపుల్ చెప్పరా? తటస్థ శక్తి అంటే జీవులు. 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 ఓ- ఆ? ఓకే. ఓకే మాతాజీ. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్? లాస్ట్ స్లైడ్ చూపించారా ఒకసారి, సమీక్ష ఇది స్లైడ్. సమ్మరీనా? ఓకే. సమ్మరీ. ఈ లోపల ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మా, చెప్పండి ప్రభు, ఏమన్నా డౌట్స్? శ్రీకృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది కదా. అవును. శ్రీకృష్ణుడికి 2 భార్యలు అన్నారు కదా, సో రుక్మిణి సత్యభామ్య. ఆ, చెప్పండి ప్రభు. రుక్మిణి సత్యభామ అన్నారు కదా, అందుట్లో ఇప్పుడు స్వామికి సంతానం లాంటి ఏమన్నా ఉన్నారు తెలుసుకోవచ్చా? ప్రభు, ఉన్నారు. శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ మాత్రమే కాదు, పట్టపురాణులు 8 మంది ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అది కూడా ఉంది, శ్రీమద్ భాగవతంలో ఉంది. అవునా? శ్రీమద్ భాగవతంలో ఉంది. కృష్ణుడికి పిల్లలు కూడా ఉన్నారు. సరేనా? అయితే 16,100 మందిని కంసుడి చెర నుంచి రక్షిస్తారు. కంసుడు కాదు, నరకాసురుడి నుంచి రక్షిస్తారు కదా, చెర నుండి. వాళ్ళందరినీ కూడా ఆయనే పెళ్లి చేసుకుంటారనమాట. అలాగా భగవంతుడికి 16,108 మంది భార్యలు అనమాట. వీళ్ళందరూ పట్టపురాణులు అంటారు. ముఖ్యంగా అయితే రుక్మిణీదేవి లక్ష్మీదేవి స్వరూపం అని, సత్యభామ భూదేవి అని అంటారు కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు తీసుకుంటారు. తర్వాత జాంబవతి, లక్ష్మణ, ఇలాగా ఇంకా ఇంకా 6 ఉన్నారు వాళ్ళిద్దరు కాకుండా. ఓకేనా మాతాజీ? ఇదిగో మీ స్లైడ్. తీసుకున్నా మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. స్టాప్ చేయాలి. మాతాజీ, ఇప్పుడు కృష్ణుడు ఆత్మ పరమాత్మ మన శరీరంలో ఉంటాయి కదా. అయితే మరి మన ఆత్మము తప్పు ఆలోచిస్తుంది, ఒకసారి తప్పులు చేస్తూ ఉంటుంది. పరమాత్మ మనలోనే ఉన్నాడు కదా, ఆయన నువ్వు తప్పు ఇది చేయకు అని మనం లోపల అంటే అప్పేచ్చు కదా, మనం చేయకుండా. కరెక్ట్. మనం వింటామా చెప్పండి? నాకు నిన్న చదువుతున్నప్పుడు నాకు ఈ డౌట్ ఎవరన్నా అడుగుతారా లేకపోతే వద్దా అనుకున్న తర్వాత నేను అనుకున్నాను అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, మీ పిల్లల్ని మీరు కాలేజ్కి పంపిస్తారు కదా, స్కూల్కి పంపిస్తారు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళి వస్తారా మాతాజీ? లేదు కదా. వాళ్ళు ఒక్కొక్కప్పుడు డుమ్మాలు కొట్టి సినిమాలకు కూడా వెళ్తారు కదా. మీకు చెప్తారా? చెప్పరుగా. అవునా కాదా? భగవంతుడు కూడా ఏంటంటే ఇవన్నీ చెప్పి మనకి ఆ లీనియన్స్ ఏదైతే ఉందో అది ఇచ్చారనమాట. ఫ్రీడమ్ మనకి ఇచ్చారు. ఫ్రీడమ్ ఇచ్చినందుకు మన పిల్లలు ఏం చేయాలి? బండి తీసుకొని కాలేజ్కి వెళ్ళారు అంటే కాలేజ్ నుంచి ఇంటికి రావాలి. లేదంటే అమ్మా నేను వెళ్తున్నాను, సినిమాకి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ తోటనో పార్టీకి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పాలి, మీ పర్మిషన్ తీసుకొని. అవునా కాదా? మనం కూడా ఏం చేస్తున్నామంటే భగవంతుడు మన పిల్లలు మనతోటి ఎట్లా ఉంటున్నారో మనం కూడా భగవంతుడి పిల్లలమే అన్నమాట. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ని ఫ్రీ విల్ అంటారు దాన్ని. ఆ ఫ్రీడమ్ ని మనము సవ్యంగా వాడుకోవట్లేదు. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇది ఎగ్జాంపుల్ ఒక అమ్మకి బాగా అర్థం అవుతుంది. నేను అమ్మను కనుక నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. మనలో ఉన్న పరమాత్ముడు మనలో ఉన్న చెడుని తను తీసేస్తే అంతా మంచిగా ఉంటారు కదా, అందరూ మంచి. ఎందుకు ఆ పని చేయట్లేదు ఆయన? మనలో పరమాత్ముడు ఉన్నా కూడా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మనం చేసిన కర్మల మూలంగానే. అందుకనే చెప్పింది, పూర్వజన్మలో మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సీడ్స్ అన్నమాట. ఆ సీడ్స్ ఇట్లా అయ్యి మనం ఈ జన్మకి ఇట్లాగా తయారైన అవే మనం కర్మలు అనుభవిస్తూ మనం ఇలా ఉన్నాం అన్నమాట. నేను ఎందుకు ఇలాగానే ఉన్నాను, నేను ఎందుకు ఐశ్వర్యరాయ్ లాగా ఉండలేదు అంటే దానికి అర్థం లేదు. మనం చేసుకున్న కర్మలు. నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను ఎందుకు అంబానీలాగా అవ్వలేదు, అంత ఐశ్వర్యవంతుడిని ఎందుకు అవ్వలేదు అని అంటే మనం చేసిన కర్మల మీద ఆధారపడి మనకి ఈ జన్మ లభించింది అనమాట. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చే జన్మలో మనం అలా కాకూడదు, మనం ఇలా అనుకునే పరిస్థితి రాకూడదు అంటే మనం ఏం చేయాలి? అసలు మనం ఇక్కడ ఉండకూడదు అంటే భగవంతుని ధామానికి వెళ్ళిపోవాలి. అందుకని ఏంటి, ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఆ పని చేస్తే మన చర్మ గమ్యం అంటున్నాం కదా, ఆ గమ్యమైన భగవంతుడిని మనం
చేరుకుంటాం అన్నమాట. ఇంకొక డౌట్ మాతాజీ, ఇప్పుడు ఈ భక్తి మార్గంలో ఉండి భగవద్గీత చదువుతూ ఇలా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అంటే తప్పులు చేయడం అంటే చిన్న చిన్న తప్పులు అవి అంటే జ్ఞానం పొందట్లేదు. ఇది ఇంత నేర్చుకున్నా ఇంత చేస్తున్నా. కొందరు ఉంటారు మాతాజీ, వాళ్ళు ఇవేమి చదవరు, అవేమి భక్తి మార్గంలో ఉండరు, మామూలు మెటీరియల్ వాళ్ళలోనే ఉంటారు. కానీ వాళ్ళు మటుకు భగవంతుడు చెప్పినట్టే ఎంత కరెక్ట్ గానో చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎలా ఇదవుతుంది? అది నాకు అర్థం కాదు. అది కూడా పూర్వజన్మ సుకృతి అంటారనమాట. పూర్వజన్మ సుకృతి మూలంగానే శ్రీమద్ భాగవతంలో విదురుడు వెళ్ళిపోయిన తర్వాత ఉద్ధవుడిని పిలుస్తాడనమాట. ఉద్ధవుడు మనకు తెలుసు, కృష్ణుడు ఇక్కడి నుంచి నిష్క్రమించే ముందు కాలు మీద కాలేసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు అని. అప్పుడు ఉద్ధవుడు వస్తాడనమాట. ఏంటి యాదవులు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇది చేస్తున్నారు, ఇంత గొడవ అవుతుంది, అసలు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి కృష్ణుడు వెతుక్కుంటూ ఉద్ధవుడు వెళ్తాడు. ఉద్ధవుడు వెళ్తే అక్కడ భగవంతుడు కనిపిస్తాడు అనమాట. భగవంతుడు కనిపించి ఉద్ధవుడికి ఉద్ధవ గీత అంటారు, ఆయనకు చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తూ ఉంటే ఆ సమయంలో మైత్రేయ ముని అక్కడికి వస్తాడు. అంతా ఏంటంటే పూర్వజన్మ సుకృతి అన్నమాట. అక్కడికి మైత్రేయుడు రావడం ఏంటి, ఆ టైంలోనే ఉద్ధవుడికి కృష్ణుడు చెప్పడం ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం ఏంటి, అదంతా పూర్వజన్మ సుకృతి లాగా అనమాట. అలాగా ఆయన అక్కడ ఉండి మైత్రేయ ముని వింటాడనమాట. సో ఇలా ఏంటంటే మనం చేసే ప్రతి పని ఏంటంటే మనం చేసిన పూర్వజన్మ సుకృతి మూలంగానే. అసలు మనం నిజంగానే ఎంతో భక్తియో ఏదో చేసుకొని ఉంటాం క్రిందటి జన్మలో, అందుకనే మనం భగవద్గీత చదువుకోగలుగుతున్నాము అని కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎంత చేసుకొని ఉంటే వాళ్ళు చేస్తున్నారు, అప్పుడు కూడా వాళ్ళు మంచి పుణ్యం చేసుకున్నారు కాబట్టి మనం చదువుకున్నాం కదా, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే. ఎక్కడైతే మనం స్టాప్ చేస్తామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడు మనం సంపన్నులైన ఇళ్లల్లోనో వాటిల్లోనో పుడతాం. మీకు ఇంకా గుర్తుంటే నిన్న నేను పొద్దున స్టార్ట్ చేసే ముందు మాతాజీ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ, ఇన్ని తెలిసిన ధృతరాష్ట్రుడు కూడా, హరే కృష్ణ, ఇన్ని తెలిసిన ధృతరాష్ట్రుడు కూడా ఏం చేశాడు, చివరికి మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరుగుతుందని తెలిసినా కూడా ఎట్లా ఉన్నాడు, అయినా సరే మాకే రాజ్యం కావాలి, నా పిల్లలే గెలవాలి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ పిల్లలందరూ చనిపోయిన తర్వాత కూడా భీముణ్ణి నువ్వు నా కొడుకువి, నా తమ్ముడు కొడుకు అంటే నా కొడుకువే అని చెప్పి ఆలింగనం చేసుకోవాలనుకుంటే అతను గుడ్డివాడు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తీసుకెళ్లి అతని దగ్గర పెడతాడనమాట. అది అంటే ధృతరాష్ట్రుడికి చూరు అయిపోతున్నా. అలా చేసినా సరే పాండవులు తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతోటి సమానంగా అన్నట్టుగా ధృతరాష్ట్రుడిని గాంధాన్ని పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సపర్యలన్నీ చేయించుకుంటూ ఉన్నారు. అందుకనే విదురుడు వచ్చి తిడతాడనమాట. సో మనం కూడా అందుకనే చెప్పేది, కళ్ళు ఉండి మనం ధృతరాష్ట్రుల్లాగా ఉంటున్నాం. మనకి ఏం కావాలంటే అన్ని నాకే అనుభవించాలి, చెయ్యాలి అని. సో అలాంటి మెంటాలిటీ వదిలిపెట్టేసి మనం మామూలుగా అర్జునుడిలాగా భక్తుడిలాగా ఉండి, ఆయన ఎంత వినయంగా అడుగుతున్నాడు కృష్ణుణ్ణి. తర్వాత మళ్ళీ నిన్న క్షమాపణ కోరాడు. నేను కృష్ణ ఓ యాదవ అని పిలిచాను నిన్ను, నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను కదా, ఒకే మంచం మీద పడుకున్నప్పుడు నేను నిన్ను కాళ్ళతోటి తన్నున్నాను అని. మనకు అలాంటివి ఏమన్నా గుర్తొస్తాయి? ఆఖరికి మనం ఒక పటాన్ని కానీ దేన్నన్నా కాళ్ళతోటి తన్నినా, పెద్దవాళ్ళని కాళ్ళతోటి తన్నినా సరే అని వెళ్ళిపోతాం. మనం సారీ చెప్పము, అట్లీస్ట్ దండం పెట్టుకోము. సో మనం అలా ఉన్నాం అన్నమాట, ఆ ధృతరాష్ట్రుల్లాగా మనం ఉన్నాం. సో ఇది మార్చుకోవాలి అంటే భగవంతుడిని మనం అర్థం చేసుకొని ఆ జ్ఞానం ద్వారా మనం వెళ్ళడమే తప్ప వేరే మార్గం లేదు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. రేపు చాలా కొత్త విషయాలు అర్థం చేసుకునేలా చెప్పారు. రేపు మనం క్లాస్ ఉండదు, నాకు ఎగ్జామ్ ఉంది, భక్తి వైభవ్ ఎగ్జామ్ ఉంది. సో మండే తీసుకుందాము. హరే కృష్ణ. సో మండే జాయిన్ అవ్వండి అందరూ. నేను గ్రూప్ లో ఓకే, కొంచెం ఆల్చిపోతాను నేను బాగా. రేపు మార్నింగ్ క్లాస్ ఉంది, మండే క్లాస్ ఉంది. రేపు ఒక రోజు సెలవు తీసుకుందాం, ఓకేనా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మంచి చాప్టర్ నెక్స్ట్ది, మన సత్వగుణ, రజోగుణ, తమో గుణాల గురించి, అసలు మనం ఏ గుణంలో ఉన్నామో అని కూడా మనకు తెలుసుకుందాము వచ్చే క్లాస్ లో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.